సింగిల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడు యాక్షన్ మూవీస్ రాసుకొని వచ్చిన వ్యక్తి, కామెడీ సినిమాలు తీసిన తర్వాత మీ ఇంటర్వ్యూలు కూడా కామెడీగా ఉన్నాయి. అల్ల నరేష్ గారితో మీరు ఒక సినిమా స్టార్ట్ చేశారు, పూజా కార్యక్రమాలు అయినాయి, మొదటి షెడ్యూల్ అవుతున్నాయి. ఆ సినిమా అప్పుడు ఆగిపోయింది. ఎందువల్ల ఆగిపోయింది? బడ్జెట్ విషయంలో కొంచెం తేడా వచ్చింది నాకు, ప్రొడ్యూసర్కి. ఒక క్లైమాక్స్ రాశా, అక్కడ వచ్చిన సమస్య. ఓ రాధా ఇద్దరు కృష్ణుల పెళ్లి ఆ సినిమా తీసేటప్పుడు హీరోయిన్ నమిత గారిని మీరు కొట్టారా? నాకు నచ్చింది చేయకపోతే నాకు కోపం వస్తుంది. లేజీ హీరోయిన్ నేను చూసిన హీరోయిన్స్లో ఏంటి తన వర్షన్? తన వెర్షన్ అదే. నాకు ఆ అమ్మాయి అన్న మాట నాకు గట్టిగా తగిలింది. మీరు ఇంకో మనసు షూటింగ్ ముందు మొదటి సినిమా అవకాశం వచ్చిన ఆ క్షణంలో కొట్టి చూపిస్తానని నమ్మకంతో ఉన్నారా? హీరోలను సెలెక్ట్ చేసాం, రోహిత్ని, నలుగురు కుర్రాలని. బడ్జెట్ లేదు మా దగ్గర, అచ్యుతుడి దగ్గర ఉన్నాయి. కానీ ఆయన రాజా హిందుస్థానీ అనే సినిమాని రోహిత్ గారితో మీరు మొత్తం 4 సినిమాలు తీశారనుకుంటా, కరెక్టా? మంచి హీరోగా గుర్తింపు ఉంది, ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు. బట్ ఎందుకు ఒక స్టార్ స్టేటస్ రావాల్సినంత రేంజ్లో ఆయనకి దక్కలేదు? ఎవరి కెరీర్ నాశనమైనా, ఎవరి కెరీర్ బాగుపడ్డా ఆడి తప్పిదం వల్లే అవుద్ది తప్ప ఇంకొక్కడ ఎవరు ఏం చేయలేరు. మనకు వచ్చిన సక్సెస్లకి ఇంక అయిపోయింది. నాగేశ్వర రెడ్డి గారికి, చిరంజీవి గారితో, నాగార్జున గారితో, వెంకటేష్ గారితో, ఈవెన్ బాలకృష్ణ గారితో కూడా వీళ్ళందరితో సినిమా చేసే ఛాన్స్ అప్పుడో ఎప్పుడో ఏదో ఒక రూపంలో మీ తలుపు తట్టింది. అవును, కానీ ఎవరితో మీరు సినిమా తీయలేదు. ఖచ్చితంగా నా తప్పే. నేను ఇందాక చెప్పాను కదా, నేను అనుకుంటుంటాను. నాగేశ్వర రెడ్డి గారు మోహన్ బాబు గారి కాంపౌండ్ వదిలి బయటకు వచ్చి ఒక సినిమా తీసుంటే ఒక స్టార్ డైరెక్టర్ అయి ఉండేవారు. కరెంటు తీగకి నేను అడ్వాన్స్ తీసుకోవటం వల్ల చాలా నెగిటివ్గా మెయిన్ ఈ సన్నీ లియోన్ ఫ్యాన్స్ ఏంది మీకు? ఒక సినిమాకి క్రేజ్ క్రియేట్ చేయడం కోసం మీరు చాలా భయపడ్డారంట కరెంట్ షూటింగ్. మోహన్ బాబు గారు నన్ను చంపేస్తారు ఏదో ఒక రోజు. మనోజ్ బాబుది 1 కాదు 2 కాదు, జీపు గాల్లో ఉంది. నిజం చెప్పండి, జిన్నా కథ ఇవ్వడం మీకు మనస్ఫూర్తిగా ఇష్టమా? నాకు అసలు ఇష్టం లేదు జిన్నా కథ. చాలా బాధపడ్డారంట జిన్నా. చాలా అసలు ఆ సినిమా. మీ జీవితంలో ఉన్న ఒకే ఒక్క వివాదం ఈ బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతినేలాగా సీన్లు తీసేయడం అని చెప్పేసి, అది రాసేటప్పుడు ఎక్కడన్నా మిస్ఫైర్ అవుద్ది అనిపించలేదు? ముందు బాధ పెట్టి సినిమా హిట్ అయింది, దర్శకుడుగా పేరు వచ్చింది, నిర్మాతగా డబ్బులు పోయింది. అవును. ఎంత పోయినాయి సార్? సీమశాస్త్రికి లైఫ్ పోయిందని చెప్పాలి. లైఫే పోయింది. ఇప్పటికి కూడా సీమశాస్త్రి. హాయ్, వెల్కమ్ టు మై షో. తెలుగు సినిమా పరిశ్రమలో ఒక్కో దర్శకుడికి ఒక్కో శైలి ఉంటుంది. అయితే కామెడీ సినిమాలు తీయాలంటే అందరికీ సాధ్యమయ్యే పని కాదు. మనకి మొదటి నుంచి చూసుకుంటే జంజాల గారు, ఈవీవి గారు ఇలా వెళ్తూ ఉంటే ఈ లిస్ట్ చాలా చిన్నది. అయితే ఈ చాలా చిన్న లిస్టులో చాలా పెద్ద పేరు తెచ్చుకున్న దర్శకుడు జి నాగేశ్వర రెడ్డి గారు. వారు చేసిన 16, గర్ల్ ఫ్రెండ్, సీమశాస్త్రి, సీమ టపాకాయ, దేనికైనా రెడీ, ఈడో రకం ఆడో రకం, చాలా చాలా సినిమాలు సూపర్ డూపర్ హిట్స్ అయినాయి, మనల్ని కడుపుబ్బా నవ్వించినాయి. సో వారి జర్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈరోజు నాగేశ్వర రెడ్డి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి ఆయన సినిమా జర్నీ గురించి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. హాయ్, నమస్తే సార్. మీ ఇంటర్వ్యూలు నేను ఈ ఇంటర్వ్యూ కోసం చాలా వరకు ప్రిపేర్ అవుతున్నప్పుడు నేను గమనించింది ఏంటంటే, నాగేశ్వర రెడ్డి అనే వ్యక్తి చాలా సీరియస్ టోన్ ఉన్న మనిషి. ఒక కర్నూలు బ్యాక్గ్రౌండ్, ఒక రెడ్డి గారు, ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడు యాక్షన్ మూవీస్ రాసుకొని వచ్చిన వ్యక్తి. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత కామెడీ సినిమాలు తీసిన తర్వాత ఓకే, ఒక్కో దర్శకుడికి ఒక్కో శైలి ఉంటుంది. మీ ఇంటర్వ్యూలు కూడా కామెడీగా ఉన్నాయి. నాకు అది విచిత్రంగా అనిపించింది. సో నేను ఈ ఇంటర్వ్యూని వేరే పార్శ్వంలోకి తీసుకెళ్ళాలనుకుంటున్నాను. కాబట్టి నేను ఒక సీరియస్ క్వశ్చన్తోనే స్టార్ట్ చేస్తున్నాను. సీమశాస్త్రి, సీమ టపాకాయ, అల్ల నరేష్ గారి కెరీర్లో అప్పటి వరకు ఉన్న బిగ్గెస్ట్ హిట్స్. ఒక డైరెక్టరు అలాంటి హిట్స్ ఇస్తే ఆ డైరెక్టర్ 3వ సినిమా అడిగినప్పుడు ఆ హీరో ఖచ్చితంగా ఇవ్వాలి, ఇస్తాడు కూడా. కానీ అల్ల నరేష్ గారితో మీరు ఒక సినిమా స్టార్ట్ చేశారు, పూజా కార్యక్రమాలు అయినాయి, మొదటి షెడ్యూల్ అవుతున్నాయి,
ఆ సినిమా అప్పుడు ఆగిపోయింది. ఎందువల్ల ఆగిపోయింది? కథ మొత్తం కథ రెడీ అయిపోయింది. షెడ్యూల్ స్టార్ట్ అవ్వలేదు. పూజ కూడా అవ్వలేదు. ఆహ్, సినిమా ఆగిపోవడానికి నరేష్ బిజీగా ఉన్నాడు అప్పుడు. హ్మ్. ఆహ్, బడ్జెట్ విషయంలో కొంచెం తేడా వచ్చింది. నాకు, ప్రొడ్యూసర్‌కి, నరేష్‌కి. పెద్ద కథ రాసా యాక్చువల్‌గా. పెద్ద కథ అంటే నా సినిమాలో మ్యాక్సిమం క్యాస్టింగ్ ఎక్కువగా ఉంటుంది. కామెడియన్స్ కానీ వీళ్ళు కానీ బాగా ఎక్కువగా పెడతాను. ప్యాడింగ్ వీక్ అంటే ఒక చిన్న చిన్న ఆర్టిస్టులతో ఈ చిన్న క్యారెక్టర్ అయినా సరే ఒక రికగ్నైజ్డ్ ఆర్టిస్ట్, పెద్ద ఆర్టిస్ట్ని పెడతా. హ్మ్. అది కృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి వచ్చిన అలవాటు అయ్యుండొచ్చు నాకు. మేబీ ఆయన చాలా ఆయన సినిమాల్లో కొత్త వాళ్ళు అన్నది చాలా తక్కువగా కనిపిస్తుంటారు. సార్. మ్యాక్సిమం స్టార్స్ ఉంటారు అవును. ఏ క్యారెక్టర్కైనా సరే. అది అలవాటైందేమో తెలీదు. అలాగా పెద్ద క్యాస్టింగ్ సినిమా అది. హ్మ్. అంటే ఆ సినిమా జరిగుంటే నరేష్ కెరీర్‌లో మేబీ అంత క్యాస్టింగు, అంత పెద్ద సినిమా అప్పటిదాకా లేదు. ఒకవేళ ఇప్పటిదాకా కూడా నాకు తెలిసి లేదు. ఓకే. అంత పెద్ద సినిమా అయ్యుండేదది. హ్మ్. క్లైమాక్స్ ఒక క్లైమాక్స్ రాశా. సార్. అక్కడొచ్చింది సమస్య. హ్మ్. ఆ క్లైమాక్స్ ఏంటంటే ఈ క్యాస్టింగ్ మొత్తం ఒక ఫ్లైట్‌లో ఇరుక్కుపోతారు. ఓకే. ఆ ఫ్లైటు బొక్కపడుద్ది. గ్లాస్ పగిలిపోద్ది. హ్మ్. మొత్తం అందరూ ఫ్లైట్ తిరిగిపోతుంటది. ఫ్లైట్ కూలిపోద్ది. హ్మ్. ఇప్పుడు లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆ క్యారెక్టర్స్‌లో ఉంటాయి. మొత్తం సినిమాకి సంబంధించిన ఆల్ క్యారెక్టర్స్ హ్మ్. క్వెషన్ మార్క్స్ ఉంటాయి అన్నీ. క్వెషన్ మార్క్స్ ఆ ఫ్లైట్‌లో ఉన్న వాళ్ళలో ఉంటాయి. ఇప్పుడు ఫ్లైట్ కూలిపోబోతుంది. చచ్చిపోబోతున్నాం మనందరం. హ్మ్. సో, ఎవ్రీ క్యారెక్టర్ రియలైజేషన్, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ బయటకొచ్చేస్తాడు. ఓకే. ఈగోస్ లేని చావు దగ్గరకొచ్చినప్పుడు మనిషి ఈగోస్ ఇవన్నీ ఇంకేం ఉండవు. హ్మ్. అవును. దాన్నే మరణ వాంగ్మూలం అంటాం మనం. చచ్చిపోయేటప్పుడు చెప్పే వాంగ్మూలం. వాడు నిజం చెప్తాడు అప్పుడు. సో, అక్కడ రియలైజేషన్ అవుతాయి ఒక్కొక్క క్యారెక్టర్. సో, ఆ ఫ్లైట్ ఎపిసోడ్ తీయడం అన్నది చాలా టఫ్ అయిపోయింది. దానికి బడ్జెట్ చాలా హెవీ బడ్జెట్ అయిపోయింది. హ్మ్. ఫ్లైట్ తిరగటం, గ్రీన్ మ్యాట్, ఫ్లైట్ సెటప్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఒకటుండేది. అవును. ఫ్లైట్ ఉండేది. దాన్ని తీసుకున్నా సరే దానికి రోలింగ్ తిరగటం ఇదంతా చాలా పెద్ద బడ్జెట్ అయిపోద్దని ప్రొడ్యూసర్ చందు గారు, విజయవాడ ట్రావెల్స్ అయింది. ఆయన చాలా ఇంట్రెస్టెడ్ నరేష్‌తో సినిమా తీయాలి నా కాంబినేషన్‌లో అని. ఆయన ఇంకా ఆయన అడ్వాన్స్ కూడా పాపం నా దగ్గరే ఉంది. అంటే అంత మంచి ఆయన చాలా మంచి ఆయన. హ్మ్. ఆ తర్వాత ఈ సినిమా కొంచెం వెనక్కెళ్ళేసరికి 'వేగేసిన సతీష్' ఒక చిన్న సినిమా చేశాడు ఆయనతో. సార్. అది ఎంతో బడ్జెట్ నాకు తెలీదు. 2.5, 3 కోట్లు ఏదో అది పెద్దగా ఆడలేదు. పే చేయలేదు సినిమా. ఆ సినిమా లాస్ రావడంతో ఇంకా ఈ సినిమా జరగడం కష్టమైపోయింది. సార్. సో, టోటల్‌గా బడ్జెట్ ప్రాబ్లమ్ వల్ల ఆ సినిమా వెనక్కెళ్ళటం జరిగింది. ఆ తర్వాత ఇంకా నరేష్‌తో మళ్ళీ అంత గ్యాపొచ్చింది. చాలా గ్యాపొచ్చింది. మా ఇంట్లో దయ్యం దాకా హ్మ్. పడలేదు. బట్ ఈ సినిమా విషయంలో నరేష్ గారు మిమ్మల్ని కూర్చోబెట్టి, పిలిచి మీ ఇద్దరు కూర్చొని కథని మెల్ట్ చేసుకొనుంటే, వేరే స్క్రీన్ ప్లే రాసుకొనుంటే ప్రాజెక్ట్ వర్కౌట్ అయ్యేది కదా! నరేష్ గారి నుంచి ఆ ప్రయత్నం జరిగిందా? ఓపెన్‌గా చెప్పండి. జరగలేదు. నరేష్ ఆ టైంలో చాలా బిజీగా ఉన్నాడు నరేష్. షూట్‌లో బిజీగా ఉన్నాడు. హ్మ్. నరేష్ కథ మొత్తం తెలుసు. హ్మ్. యాక్చువల్‌గా అట్లాంటి కథ వచ్చినప్పుడు ఏ హీరో వెనక్కెళ్ళడు. హ్మ్. యాక్చువల్ చేద్దాం అనుకుంటాడు. కరెక్ట్. పెద్ద క్యాస్టింగు, పెద్ద కథ, పెద్ద స్పాన్ ఉన్న కథ చేసేద్దాం అనుకుంటాడు. నరేష్ ఎందుకో ఆ టైంలో చేయలేదు. ఆ ప్రయత్నం జరగలేదు. నా కథని కొంచెం రెమ్యునరేషన్స్ ఎక్కడ తగ్గించాలి, ఎక్కడ ఇలా చేద్దామని హ్మ్. ప్లానింగ్ జరగలేదు. ఆ ప్లేస్‌లోనే 'దేవి ప్రసాద్' సినిమా 'కెవ్వు కేక' హ్మ్. అది పడింది. సార్. అండ్ ఇంకో సీరియస్ క్వెషన్ ఉంది సార్. అది అయిపోయిన తర్వాత మీ జర్నీ స్టార్ట్ చేద్దాము. 'ఓ రాధా ఇద్దరు కృష్ణుల పెళ్లి' ఆ సినిమా తీసేటప్పుడు హీరోయిన్ నమిత గారిని మీరు కొట్టారా? ఛీ! నేను ఏ హీరోయిన్‌ని కొట్టలేదు. అరిసారా? నేను అరిచాను. అరవడం అంటే నేను అరవను హీరోయిన్స్‌ని కూడా. ఆల్మోస్ట్ అలుగుతాను. నాకు నచ్చింది చేయకపోతే నాకు కోపమొస్తది. సార్. మ్యాక్సిమం అయినా నేను ఎవరిని అరవడం, తిట్టడం ఆ ప్రెషర్స్ తీసుకోను అసలు నేను. సార్. బట్ నేను చాలా హర్ట్ అయిపోతాను. నేను సినిమా కోసమే కదా చేస్తున్నావు. ఎందుకు నువ్వు సినిమా కోసం వచ్చావు, నేను సినిమా కోసం ఎందుకు చేయవు అన్నది వస్తది. అప్పుడు ఒక 'దినేష్ మాస్టర్'
ఒక స్టెప్ కంపోజ్ చేశారు. సార్. కంపోజ్ చేస్తే నమిత చేయనంది ఆ స్టెప్ హ్మ్. శ్రీకాంత్ గారితో. శ్రీకాంత్, ప్రభుదేవ, నమిత ముగ్గురు. హ్మ్. క్లైమాక్స్ బిఫోర్ సాంగ్ అది. చాలా ఖర్చు పెట్టి భగవాన్ అనే వాళ్ళు భారీ సెట్లు వేసి చాలా బాగా చేస్తున్నాం పాట. సార్. అయితే నమిత మార్నింగ్ 9:00 అలాగా స్టార్ట్ అయింది. 10:00 అలాగా డ్యాన్స్ మూమెంట్ చెప్పారు. అప్పటిదాకా 2-3 సార్లు చేసాము. 11 ఐ థింక్ 11:30 ఆ టైంలో ఈ డ్యాన్స్ చూపించాడు మాస్టర్. నేను ఈ డ్యాన్స్ చేయను అంది. చేయను అంటే అసలు నాకు ఎందుకు చేయవు, అసలు ఒక ప్రాబ్లం ఏంటి? నేను చేయను అంది. ఆ అమ్మాయి ఒక మాట్లాడి కన్విన్స్ చేసి డైరెక్టర్ కన్విన్స్ అయిపోయి ఆ కైండ్ ఆఫ్ అమ్మాయి కాదు. షార్ట్ అవ్వగానే వెళ్ళిపోయి పడుకుంటుంది, మళ్ళీ షార్ట్ పిలవంగానే వస్తుంది. హ్మ్. చాలా ఒక లేజీ హీరోయిన్ నేను చూసిన హీరోయిన్స్లో. సార్. అంటే ఒక అగ్రెసివ్నెస్ చెయ్యాలి, ఇరగదీయాలి, పర్ఫార్మెన్స్ చేయాలి. ఆ కైండ్ ఆఫ్ హీరోయిన్ కాదు నమిత. సార్. ఒక తక్కువ మాట్లాడుద్ది, ఎవరితో ఎక్కువ మాట్లాడదు. ఈవెన్ దో హీరోలు అయినా సరే, హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఎవరితో ఒక వెరీ లెస్ టాకింగ్ గర్ల్ అమ్మాయి. సార్. తక్కువ మాట్లాడుద్ది, ఎక్కువ దూరంగా ఉంటుంది లొకేషన్లో. హ్మ్. షార్ట్కి వచ్చి చేసి వెళ్ళిపోతుంటుంది. అది చేయను అని అంది. తర్వాత ఎందుకు చేయవు, చేయాల్సిందే అన్న పద్ధతిలో నేను అడిగా. అమ్మాయిని అడిగితే అమ్మాయిని అడగల, మాస్టర్ ఎందుకు చేయదు, చేయాల్సిందే హ్మ్. అంటే ఆ అమ్మాయి అప్పుడు వచ్చింది. ఓకే. వచ్చి కూర్చొని ఒక రకంగా మాట్లాడింది. హ్మ్. మీరు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, మీరు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో నాకు తెలుసు. ఎందుకు ఇబ్బంది పెడతాం, ఒక డ్యాన్స్ మూమెంట్ మాస్టర్ చెప్పాడు, ఆ డ్యాన్స్ ఏమని చెప్తున్నావు, ఇందులో ఇబ్బంది పెట్టడం ఏముంది, నాకు తెలుసు మీరు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు. నేను అసలు నాకు ఆ థాట్ ఉండదు మామూలుగా. ఏంటి తన వర్షన్ ఏంటి? తన వెర్షన్ అదే వేరే రకంగా దీనికోసం నన్ను ఇబ్బంది పెడుతున్నారు అనేసి డైరెక్ట్గా చెప్పింది ఆ అమ్మాయి. ఓకే. నేను అలా ఎందుకు ఇబ్బంది పెడతాను అని ఆ అమ్మాయి తాలూకు కపూర్ అని ఒక కుర్రాడు ఉండేవాడు అప్పుడు. ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ అని అనేవాళ్ళు, బట్ అది నిజమో కాదో మనకు తెలియదు. హ్మ్. అంటే బాయ్ ఫ్రెండ్ అంటే మీన్స్ ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు ఓకే. తనకి. హ్మ్. హ్మ్. అంటే ఫుల్ సినిమా తనే ఉండేవాడు, అన్ని డేట్లు, చాలా మంచి కుర్రాడు. హ్మ్. ఈ అమ్మాయి కూడా మంచిదే, ఈ అమ్మాయి చెడ్డదేం కాదు. అంటే మైండ్లో అలా ఆలోచిస్తుంది అనమాట అమ్మాయి. సినిమా ఫీల్డ్ అంటే డైరెక్టర్లు అందరు ఇలా ఉంటారు, హీరోలు అందరు ఇలా ఉంటారు ఏమో అన్న కంటెంట్తో ఉందేమో మైండ్లో. పైగా చాలా ఫస్ట్ మూవీ కదా. కాదు సీను వైట్ల సినిమా తర్వాత ఇది, అదే జెమినీ తర్వాత. చాలా ఎర్లీ మూవీ. ఎర్లీ మూవీ. జెమినీ వెంకటేష్ బాబు గారితో చేసింది. ఆ సినిమా ఆడలేదు. తర్వాత ఇమ్మీడియట్ మూవీ ఇది. అవును. అవును. ఆ అమ్మాయిని చాలా నేను డిమాండ్ చేసి, అమ్మాయి చాలా బాగుంది, అమ్మాయి బాగుంటుంది అనేసి నేను పర్టికులర్గా అడిగి తెచ్చుకున్న హీరోయిన్ అమ్మాయి. సార్. వెళ్ళి కథ చెప్పి కపూర్కి చాలా బాగా నచ్చి అసలు ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు అసలు ఆ కుర్రోడు, ఆ అమ్మాయితో ఉండే కుర్రోడు చాలా ఇంప్రెస్ అయ్యాడు. ఆ అబ్బాయి, ఆ అబ్బాయికి చాలా నాలెడ్జ్, సినిమా నాలెడ్జ్ అంతా. ఆ కాస్ట్యూమ్ డిజైన్ కానీ అన్నీ, నేను సాంగ్ అంటే నేను ఎవ్రీథింగ్ కాస్ట్యూమ్ డిజైన్ దగ్గర నుంచి సెట్ దగ్గర నుంచి అన్నిట్లో ఉండేవాడిని. చెబితే నాకు ఆ అమ్మాయి అన్న మాట నాకు గట్టిగా తగిలింది. మీరు ఇంకో మనసులో ఓడి పెట్టుకొని నువ్వు నన్ను ఇలాగ టార్చర్ చేస్తున్నావు అన్న మాట గట్టిగా తగిలింది. షూటింగ్ ముందు బ్రేక్ చెప్పేసాం. 11:30కి బ్రేక్ అన్నది చెప్పం మామూలుగా. అంత పెద్ద సెట్టు, డాన్సర్సు, ప్రొడ్యూసరు హట్ అవ్వచ్చు, అయినా సరే బ్రేక్ చెప్పేసాం. బ్రేక్ చెప్పేసి అమ్మాయి తాలూకు కపూర్ ఉన్నాడు కదా, అతన్ని పిలవండి అని చెప్పా. అతను ఈ ఇష్యూ చెప్పింటారుగా, మేనేజర్లు ఎవరు పోస్ట్ చేసి ఉంటారో, అర్జెంటుగా వచ్చాడు. అతను వచ్చేసాడు. ఏంటి ప్రాబ్లం అంటే, ఇది ప్రాబ్లం, ఒక స్టెప్ చెప్పాము, అమ్మాయి చేయనంటుంది. ఎందుకు చేయనంటుంది ఈ విషయం చెప్పలేదు. ఇంకా ఇలా నాతో అంది అన్న విషయం చెప్పకుండా ఇలాగా చేయనంటుంది, చేయాల్సిందే అమ్మాయి అన్నాను. ఆ అమ్మాయి ఎందుకు చేయదు, ఆ స్టెప్ ఎందుకు చేయదు, దాంట్లో ఇబ్బంది ఏముంది అంటే రూమ్లోకి వెళ్ళాడు. ఆ అమ్మాయితో ఏం మాట్లాడాడో తెలియదు కానీ వచ్చాడు. బ్రేక్ ఇచ్చాము. శ్రీకాంత్ గారు, ప్రభుదేవ అందరు బ్రేక్కి వెళ్ళిపోయారు. 1:30కి భోజనాలు అయిన తర్వాత వచ్చాడు. వచ్చి ఓకే సార్, ఐ కన్విన్స్డ్ హర్, చేస్తుంది అమ్మాయి, ఇబ్బంది ఏం లేదు అన్న. అనగానే బ్రేక్ తర్వాత యాజ్ ఈజ్ మొత్తం డాన్సర్స్ అందరు, ప్రభుదేవ, శ్రీకాంత్ అందరు వచ్చారు. వచ్చేసి శ్రీకాంత్ గారికి వెళ్ళి రెడీ. నేను డ్యాన్స్ మాస్టర్తోనే చెప్పాను, మా అమ్మాయి చేస్తుంది, షార్ట్ కంపోజ్ పెట్టేసేయండి. ఓకే
అంటే వీడెళ్ళి మాస్టర్ దినేష్ వెళ్ళి చెప్పినట్టున్నాడు, శ్రీకాంత్ గారు నేను చేయను అన్నాడు. నేను చేయను అన్నాడు. నాకు రైట్ థింగ్ అనిపించింది. ఎస్, టిట్ ఫర్ టాట్, కరెక్ట్. ఎందుకు ఆయనతో నువ్వు చేయనన్నప్పుడు, ఆయన ఈ స్టెప్ నువ్వు చేస్తానన్నప్పుడు నేను చేయాలా అన్నట్టుగా. అంటే అలాంటి ఈగోలకు పోని హీరో మన తెలుగు ఇండస్ట్రీలో ఎవరు ఉన్నారంటే మంచి గోల్డ్ శ్రీకాంత్ గారు. అసలు ఏమాత్రం అసలు ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టడు. ఎంత ఆయనకే ఇబ్బంది అంటే అలక కాదు అది. ఒక స్టెప్ ఒక అమ్మాయి నాతో చేయనన్నప్పుడు అంటే శ్రీకాంత్ గారితో ఉంది కాదు, చేయనంది ఆ అమ్మాయి. సో నాతోనే కదా చేయనంది, కాబట్టి నేను చేయను. నేను చేయను, ఆ స్టెప్ తీసేయండి, వేరే పెట్టేసేయండి. నాకు వెరీ లాజికల్గా అనిపించింది. సరే స్టెప్ మార్చాము, చేసాం, సాంగ్ అయిపోయింది. సాంగ్ చాలా బాగుంటుంది. శ్రీరామచంద్ర సిగ్గే గోవింద అనే పాట చాలా పెద్ద హిట్, చాలా పెద్ద హిట్, చాలా బాగుంటుంది విజువల్గా సాంగ్. మిగిలిన అన్నీ చేసింది, బట్ నాకు ఆ స్టెప్ నాకు నచ్చేసింది. అది స్టెప్ చాలా మంచి స్టెప్. ఈ ఇరిటేషన్లో అది సరిగ్గా ఆ కాస్ట్యూమ్కి అసలు ఎంత బాగా కంపోజ్ చేశాడు దినేష్ అనుకున్నా. అంటే నమిత హైట్కి ఇద్దరు కుర్రాళ్ళని టీజ్ చేస్తున్న లైక్ సాంగ్ అది. అదే సో తర్వాత ప్రభుదేవతో పాట చేస్తున్నాం. పాట చేసేటప్పుడు ఆ స్టెప్పు ప్రభుదేవ గారికి కన్విన్స్ చేసి ఆ డ్యాన్స్ మాస్టర్ని అక్కడ చేయమని చెప్పాం. ఓకే, ప్రభుదేవతో. అప్పుడు ఆ స్టెప్ చేసాం. ఇప్పుడు సినిమాలో కూడా ఉంటుంది, ప్రభుదేవ పైన భుజం పైన కాలేసి స్టెప్ ఉంటుంది ఒకటి, ఓకే, ఆకు ఒక్క వేసి అనే పాట. అలాగా అంటే సినిమా అప్పుడు బాంబే నుంచి వచ్చే హీరోయిన్స్ అందరు ఏంటంటే, కొంతమంది ఇక్కడ జరగవచ్చు జరగకపోవచ్చు సినిమా ఫీల్డ్లో, ఈ ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పేవాళ్ళు ఎక్కువ ఉంటారు. అప్పుడే బాంబే హీరోయిన్స్ హవా ఎక్కువగా పెరుగుతున్న టైం అది. అక్కడి నుంచి వచ్చే వాళ్ళంతా చాలా సెక్యూర్డ్గా ఇక్కడ సినిమా ఫీల్డ్కి వెళ్తే ఇలాంటి ప్రెజర్స్ ఉంటాయంట, ఇలా అడుగుతారంట, ఇలా పిలుస్తారంట అనుకునే డేస్ అనమాట. ఇప్పుడు అలాగే ఉంది, అప్పుడు అలాగే ఉంది, అంతకుముందు కూడా అలాగే ఉండి ఉంటుంది. ఆ టైంలో ఆ అమ్మాయి అలా ఫీల్ అయ్యింది. ఓకే, డైరెక్టర్ ఏదో మనసులో పెట్టుకొని ఇలా చేస్తున్నాడని. బట్ ఆ తర్వాత మళ్ళీ బట్ ఇక్కడ అమ్మాయికి తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే నాగేశ్వర రెడ్డి అనే వ్యక్తి కొత్తగా ఆ సినిమా తీయట్లేదు. అంతకుముందే 4 సినిమాలు ఉన్నాయి. దానికంటే ముందు 9 సంవత్సరాల పాటు సినిమా ఇండస్ట్రీలో ఎస్వి కృష్ణారెడ్డి లాంటి ఒక లెజెండరీ పర్సన్ దగ్గర 9 సంవత్సరాలు ట్రావెల్ అవ్వాలంటే మామూలు సర్టిఫికేట్ అయ్యి సూపర్ సర్టిఫికేట్ అయ్యి అవును. అక్కడ ఏంటంటే అసలు ముందు అట్లాంటి స్మెల్లే ఉండదు అక్కడ. వెరీ ఫ్యామిలీ ఓరియంటెడ్ కంపెనీ ఏదన్నా ఇండస్ట్రీలో. అంటే నేను చాలా కంపెనీలు ఏం చేయలేదు, కృష్ణారెడ్డి గారి దగ్గర ఎక్కువ చేశాను, బట్ చాలా బయట వింటుంటాను కదా. బట్ కృష్ణారెడ్డి గారు వెరీ మన ఇంట్లో ఉన్నట్టే, ఆడపిల్ల అయినా సరే, మగ పిల్ల అయినా సరే, పిల్ల అయినా సరే, ఎవరైనా సరే ఒక ఇంట్లో ఉన్న అట్మాస్ఫియర్లో షూటింగ్ జరిగిందంటే అది కృష్ణారెడ్డి గారి కంపెనీ. బట్ ఎందుకు ఈ క్వశ్చన్ ఎర్లీగా అడిగానంటే, నాకు వచ్చిన సోర్స్ ప్రకారం అంటే కొట్టినంత పని జరిగింది సెట్లో, చాలా పెద్ద గొడవ అయిందని, కానీ ఏం జరిగిందో తెలియదు. అవును, చెప్తే క్లారిటీ. అంటే కొట్టంత పని కాదు కానీ కొంచెం కొంచెం షౌట్ చేసి ఉంటాను అంతే. అండ్ నీకు విడిగా బాగా అబద్ధాలు ఆడడం వచ్చా? నేను అబద్ధాలు చాలా తక్కువ ఆడతాను. అబద్ధం ఒక్కోసారి అంటే ఎవరికి నష్టం చేయని అబద్ధం పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఇప్పుడు నేను మీ దగ్గరకు వస్తానని చెప్పాను, రాలేకపోయాను, నేను ఎక్కడున్నాను, నేను ఎక్కడో ఒక కథ చెప్పడానికి వెళ్తున్నాను, లేదా ఇంకో ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, అది నాకు ఆబ్లిగేషను. ఎవరో పెద్దవాళ్ళు చెప్పారు వెళ్ళాలి తప్పకుండా, మీరు ఫోన్ చేశారు యాజ్ షెడ్యూల్, యాజ్ పర్ షెడ్యూల్. నేను ఇంకో ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, నేనేం చెప్పానంటే, లేదు నాకు అర్జెంటుగా నేను మా ఊరు వెళ్తున్నాను కాబట్టి ఈరోజు కాదు ఇంకో 4 రోజుల తర్వాత పెట్టుకోండి అన్నాను. సార్ దీనివల్ల ఎవరికి ప్రమాదం లేదు. ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే, 10th క్లాస్ అయిపోయిన తర్వాత చాలా చిన్న వయసులో సినిమా ఇండస్ట్రీ మీద ప్రేమతో ఒక కుర్రాడు చెన్నై వెళ్ళిపోయి అక్కడ సినిమా అవకాశాల కోసం తిరుగుతూ క్రాంతి కుమార్ గారికి చాలా అబద్ధాలు చెప్పి అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాడు. అవును, మీరే. అవును. ఎందుకు క్రాంతి కుమార్ గారికి అబద్ధాలు? క్రాంతి కుమార్ గారి సినిమా కర్తవ్యం చూసి అసలు హై ఎమోషనల్ అయిపోయి అలాంటి కథ రాసుకొని వచ్చాను నేను ఇండస్ట్రీకి. బ్రహ్మదేవుడు అని ఒక టైటిల్ పెట్టుకొని ఒక హై వోల్టేజ్ యాక్షన్ ప్యాక్డ్ సినిమా రాసుకొని వచ్చాను నేను. సో ఆయన దగ్గర చేయాలన్నది నాకు ఇష్టం బాగా. ఫస్ట్ అప్రోచ్ ఆయన దగ్గరే జరిగింది.
వెళ్ళాను. ఆయన లేదనేసరికి అప్పుడు ఇంకా తర్వాత అటు ఇటు ట్రై చేసి సాగర్ గారి దగ్గరికి వెళ్ళాను. ఏం మొత్తం చెప్పారు అబద్ధాలే. ఏం చెప్పారు అబద్ధాలు? ఆయన 3-4 క్వశ్చన్స్ అడిగాడు. అప్పుడు చెన్నైలో ఇళయరాజా గారి ఇంటి పక్కన ఉండేది ఆయన ఇల్లు. సార్ వెళ్ళంగానే వాళ్ళ ఇంట్లో పెద్ద కాంపౌండ్ ఉండేది, మామిడి చెట్లు అవి ఉండేవి. బాగుంటుంది ఆయన ఇల్లు, అట్మాస్ఫియర్ బాగుంటుంది. మామిడి చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. ఎవరమ్మా ఏంటి ఏం చేస్తుంటావు అంటే, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను సార్, మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. కాస్ట్యూమ్ కంటిన్యూటీ తెలుసా అన్నాడు. తెలియదు నాకు. తెలుసు సార్ అన్నాను. కంటిన్యూటీలు రాస్తా అన్నాను. రైటింగ్ అందంగా ఉంటుందా అంటాడు. ఉంటుంది సార్, నేనే స్క్రిప్ట్ రాశాను అన్న. ఆర్టిస్టులకు డైలాగులు అవి చెప్తాను సార్, నేను చేశాను సార్ ఆల్రెడీ అని. మొత్తం అబద్ధాలు, ఏమీ తెలియదు నాకు. తెలియదంటే సరే అమ్మా ఓకే జాయిన్ అయిపో అన్నాడు ఆయన. నేను ఫస్ట్ వచ్చిన కొత్తలో నా రైటింగ్ అస్సలు బాగోదు. నా రైటింగ్ అస్సలు బాగోదు. రాసి 2 రోజుల తర్వాత నేనే చదవలేను, అంత బ్యాడ్గా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఇక్కడ రైటింగ్ చాలా ఇంపార్టెంట్. అప్పుడు టైప్ కానీ జెరాక్స్లు కానీ అసలు ఏం అసలు లేని, అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. బట్ అంతకుముందు అస్సలు లేదు. అప్పుడు ఎలాగ గుండ్రంగా రాయాలంటే ఇలాగ తెల్ల పేపర్లో సున్నాలు గుండ్రంగా చుడితే అక్షరాలు గుండ్రంగా వస్తాయని ఎవరో చెబితే ఒక బండిల్ పేపర్లు కొనుక్కొని సున్నాలు చుట్టూ 2 లైన్లు అందంగా రాసి ఓపిక్గా ఓకే అంతవరకు నేర్చుకున్నా. ఆ 2 లైన్లే రాసా ఆయన దగ్గర. ఇంకో 4-5 లైన్ రాస్తే దొరికిపోతా నేను. రాసి బాగుందమ్మా ఓకే జాయిన్ అయిపో అన్నాడు. జాయిన్ అయిపోయాను. క్లాప్ కొట్టడం రాదు, డ్రెస్ కంటిన్యూటీ రాదు, ఎడిటింగ్ రిపోర్ట్ రాదు, ఏమి రాదు నాకు. బట్ అన్నీ తెలుసు నాకు, ఇవన్నీ ఉంటాయని తెలుసు. ఓకే ఫస్ట్ దాసరి గారికి ఒక గెస్ట్ హౌస్ ఉండేది జూబ్లీ చెక్ పోస్ట్లో, దాసరి పద్మ గెస్ట్ హౌస్ అని. అది అక్కడ షూటింగ్ పబ్లిక్ రౌడీ. ఎవరో జూనియర్ ఆర్టిస్ట్ పైన క్లాప్. అప్పుడు రాంబాబు అని బావ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, నేను అతను కొలీగ్స్. అతను ఏదో పని మీద అర్జెంటుగా పాల్గొనలేరు. వెళ్తే నేను అసిస్టెంట్ డైరెక్టర్ పని మొత్తం ఒక 5 రోజులు చేయాల్సి వచ్చింది. సో నేను ఫస్ట్ టైం క్లాప్ కొట్టాలి. ఇప్పుడు క్లాప్ కొట్టు అన్నీ తెలుసు అని చెప్పాము. ఇప్పుడు క్లాప్ ఇచ్చారు మా అమ్మగారు. క్లోజ్లో క్లాప్ కొడితే ఏంటంటే ఇలా క్లాప్ నెంబర్ ఉంటుంది, ఫ్రేమ్ ఫుల్గా ఉంటుంది క్లోజ్లో. ఇలా దింపి ఇలా కొట్టాలి. ఎందుకంటే ఎడిటింగ్ కటింగ్ కోసం ఇలా కొడితే అది కటింగ్ అనమాట. ఇక్కడ కట్ చేస్తాడు ఎడిటర్. ఇది ప్రాక్టికల్గా చెప్పాడు రాంబాబు. అతను నాకు మ్యాక్సిమం వర్క్ నేర్చుకున్నా అంటే అతని దగ్గర నుంచి నేర్చుకున్నా. నా అసిస్టెంట్ డైరెక్టర్ చాలా మంచి వర్కర్. ప్రాక్టికల్గా థియరీ తెలుసు మనకి, ప్రాక్టికాలిటీ లేదు మన దగ్గర. ఇప్పుడు వెళ్తున్నా క్లాప్ పెడుతున్నా, దించుతున్నా, కొడుతున్నా. ఓసారి దించితే ఫ్రేమ్ అవుట్ అయిపోతుంది, ఒకసారి అవుట్ ఫ్రేమ్లో కొడుతున్నా. అప్పుడు చాక్ పీసులు క్లాప్ బోర్డ్ పైన రాసి తుడిచి మళ్ళీ కొట్టాలి. అంటే చాక్ పీస్తో రాసినప్పుడు డస్ట్ వస్తుంది. డస్ట్ రాకుండా క్లాప్ బోర్డ్ 2-3 సార్లు కొట్టి ఊది కొట్టాలి. ఎందుకంటే ఆర్టిస్టులపై డస్ట్ రాకూడదు, కెమెరాలో ఆ డస్ట్ కూడా తెలియకూడదు. తర్వాత తుడిచే క్లాత్ కూడా మన చేతిలోనే ఉంటుంది, చాక్ పీస్ మన చేతిలోనే ఉంటుంది. క్లాప్ కొట్టడం అన్నది కూడా పెద్ద టాలెంట్. అప్పుడు ఒకసారి కొట్టాను, 2 సార్లు కొట్టాను, 3 సార్లు కొట్టాను. 3 సార్లు క్లాప్ సరిగ్గా కొట్టలేకపోతున్నా. శ్రీనివాసరెడ్డి గారి కెమెరా, నా క్లాప్ కోసమే టేక్ 3 అది. క్లాప్ కొట్టడం సాగర్ గారికి కోపం వచ్చేసింది. రే ఆయన అసిస్టెంట్ డైరెక్టర్లు వాళ్ళని చాలా ప్రేమగా చూస్తాడు. ఎవరైనా సరే వినయ్ ఒరేగిరే అంటాడు. అంటే ఓన్ చేసుకుంటాడు ఆయన, అంత నైస్ పర్సన్ సాగర్ గారు. రే నీకు బుద్ధి జ్ఞానం లేదురా, క్లాప్ కొట్టడం వచ్చా అంటే వచ్చని చెప్పావు కదరా అంటే వచ్చు సార్, కొడతాను సార్ అని కొట్టాను. అయిపోయింది. ఆ రోజు రాత్రి వెళ్ళి నైట్ షూటింగ్. ఆ రోజు ప్యాకప్ అయిన తర్వాత వెళ్ళి ఐ థింక్ చేశాను నేను. అంటే ఇంకా నేను డైరెక్టర్ని అవ్వలేనేమో, క్లాప్ కొట్టడమే రాదు, నువ్వేం డైరెక్టర్ అంటే. సో ఇంకా నాకు డైరెక్షన్ రాదా అంటే అప్పుడు మళ్ళీ
రాంబాబు వచ్చాక చెప్పాడు ఇలాగా, క్లాప్ కొట్టిన వాళ్ళందరూ డైరెక్టర్లు అయిపోతే ఎంతమంది డైరెక్టర్లు ఉండాలి ఇప్పటికి, దానికి దీనికి సంబంధం లేదు, కూల్గా ఉండు అంటే అప్పుడు కాన్ఫిడెన్స్ తెచ్చుకొని మళ్ళీ ప్రొసీడ్ అయిపోయి ఆ సినిమాకి నేను అలా స్టార్ట్ అయిన, నేను క్లాప్ కొట్టడమే రాదు నువ్వేం అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యా అని అనిపించుకున్న నేను గౌతమ్ రాజు గారు ఎడిటర్, సార్ చాలా పెద్ద ఎడిటర్ అప్పుడు ఆయన, కర్తవ్యానికి ఆయన. అవును అవును అంటే మామూలుగా అప్రెంటిస్లకి గౌతమ్ రాజు గారి దగ్గరికి వెళ్ళి 18 రూమ్లోకి వెళ్ళి మాట్లాడి అంత సీన్ ఉండదు. ఎక్కడో బయట ఉంటారు అసిస్టెంట్ డైరెక్టర్లు, లోపల కో డైరెక్టర్లు వాళ్ళు చెప్తుంటారు కదా గౌతమ్ రాజు గారితో. అలాంటిది ఆ సినిమాకి పనిచేసిన రాంబాబు, రంగవర ప్రసాద్ గారు, కో డైరెక్టర్లు, అసోసియేట్లు మొత్తం మానేశారు. ఓకే సినిమా 1 ఇయర్ జరిగింది, దాంతో అందరూ మానేశారు. నేను ఒక్కనే ఉన్నా, అన్ని పనులు సచ్చినట్టుగా నేనే చేయాలి. సో అప్పుడు అంటే భయం వల్ల ఇక్కడ ఇండస్ట్రీలో ఉండాలి అనే ఒక పట్టుదల, మన అంటే ఏమాత్రం తప్పు చేసినా సరే మనం ఇక్కడ ఉండలేము. సో హై అలర్ట్ వచ్చేసింది బ్రెయిన్కి. సో అంటే ఎడిటింగ్ రూమ్లో అప్పుడు స్పూల్స్ ఉండే అనమాట, అంటే ఫిల్మ్ తిప్పి సార్ పెట్టాలి. ఇలాగా ఇంకా అవి Digital రాలేదు, డిజిటల్ అవ్వలేదు ఇంకా. 1000 అడుగుల ఫుటేజ్లో ఒక 7-8 సీన్లు ఉంటాయి, చిన్న అయితే, పెద్ద అయితే 2-3 సీన్లు ఉంటాయి. కరెక్ట్గా 300 అడుగుల తర్వాత ఈ సీన్ ఉంటుందని నేను చెబితే 300 అడుగుల తర్వాత ఆ సీన్ ఉంటుంది అంతే. అలా చెప్పేవాడిని నేను. ఎడిటింగ్ రూమ్లో అప్పుడు నాగిరెడ్డి గారు, బాబు, తర్వాత భాస్కర్, ఇప్పుడు ఎడిటర్ అయ్యాడు భాస్కర్, వాళ్ళందరూ అసోసియేట్ ఎడిటర్లు. సార్ అందరూ షాక్ అయిపోయేవాళ్ళు అసలు. వాళ్ళు గౌతమ్ రాజు గారు ఇతను కూడా ఎడిటరా అన్నాడు. అంటే అక్కడ అందరూ నా పని చూసి, నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూసి, నేను ఏం చెప్తే అక్కడ ఉంటుందంటే అక్కడ ఉండేది. గౌతమ్ రాజు గారు తిప్పి చూస్తే అక్కడ ఉండాలంటే ఉండేది అక్కడ. అలాగా ఆ స్పూల్ అలా చెప్పేవాడిని. అలా అంత మాట్లాడి అంత హడావుడి చేస్తుంటే కోడేటర్ అనుకున్నారు నన్ను అందరూ సార్ గౌతమ్ రాజు గారి కాంపౌండ్లో. సో అక్కడ నుంచి అలా జర్నీ అనమాట అది. సో సాగర్ గారి దగ్గర అక్కడ చూసినప్పుడేనా ఎస్వి కృష్ణారెడ్డి గారి టీం మిమ్మల్ని అటు పిలిచింది? అప్పుడు అక్కడ రమేష్ యాదవ్ గారు కో డైరెక్టర్ ఆ సినిమాకి. రమేష్ యాదవ్ గారు ఇప్పుడు చనిపోయారు, నాకు చాలా ఇష్టం. ఆ, రమేష్ యాదవ్ గారు ఆయన అంటే రామ్ గోపాల్ రెడ్డి గారని కృష్ణారెడ్డి గారికి ఎడిటర్ ఆయన. ఆయనకి చెప్పి ఈయన రికమెండ్ చేశాడు సాగర్ రెడ్డి గారికి. సార్ చేస్తే అప్పుడు సాగర్ రెడ్డి గారి దగ్గర, కృష్ణారెడ్డి గారి దగ్గర అప్రెంటిస్గా, అసిస్టెంట్ డైరెక్టర్గా, దీనికి అప్రెంటిస్గా అయిపోయింది. అసిస్టెంట్ డైరెక్టర్గా రాజేంద్రుడు గజేంద్రుడు First సినిమాకి కృష్ణారెడ్డి గారు ఫస్ట్ డైరెక్షన్, ఆ సినిమాకి ఎంటర్ అయ్యాను. సార్ అంటే ఎస్వి కృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళంగానే సెట్లో ఏనుగు, ఆ ఏనుగుని ఖచ్చితంగా అసిస్టెంట్లు కాబట్టి మీరు హ్యాండిల్ చేయాల్సింది. అవును, ఆ ఏనుగుతో మీకున్న ఎక్స్పీరియన్స్ ఏదైనా ఒకటి షేర్ చేసుకోండి. నేను చాలా దూరంగానే ఉండేవాడిని ఏనుక్కి. ఎందుకంటే మాకు కుర్ర రంగారావు గారు వెనక రమేష్ యాదవ్ వెనక ఇంకా అప్పారావు అని ఇంకో అసోసియేట్ ఉండేవాడు. ఆ తర్వాత వీరుకే, ఆ తర్వాత నేను వీరికే ఓకే రేంజ్ 4 వరుసలో ఉండేవాళ్ళం మేము. మేము చూసేవాళ్ళం అంతాని. ఏనుగు కావాలంటే అక్కడ ఏనుగు తాలూకు మనిషి ఉండేవాడు, ట్రైనరు, అతనికి చెప్తే అతను వచ్చేవాడు, తమిళియన్ వచ్చేది, అయిపోయేది. బట్ నాకు బాగా గుర్తు సరదాగా, బట్ ఏనుగు వల్ల ఎప్పుడు ఏ ఇబ్బంది జరగలేదు. అది ఎలా చెప్తే అలా చేసేది. కుర్ర రంగారావు గారిని ఓ రోజు చాచిపెట్టి కొట్టింది తొండంతో ఏనుగు. ఆయన సరదాగా తీసుకున్నాడు, పట్మని కొడితే అసలు ఆయన వెళ్ళిపోయి ఒక 1/2 అవర్ అసలు చాలా ఇబ్బంది పడ్డాడు. బట్ అది చాలా ఫ్రెండ్లీ ఏనుగు అది. సార్ నేను ఆశ్చర్యపోయేవాడిని, అసలు ఈ జంతువులు ఇలా చేస్తాయి అన్నది నేను ఫస్ట్ టైం చూడటం. అలాగా మామూలుగా కోతులు ఆడించడం ఈ ఊళ్ళల్లో చూసినా సరే, ఏనుగు, పాము ఇవన్నీ చూడడం తక్కువ. పాములు, ఏనుగు అసలు ఒక మనిషి ట్రైనర్ అలా చెప్తే అలాగా కూర్చుంటే కూర్చోలే, ఎంట్లెళ్ళే, తొండం ఎత్తండి, దానికి ఎలా అర్థమైంది ఆశ్చర్యంగా ఉండేది మాకు. సార్ చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఆ సినిమా. అండ్ ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమా విషయంకి వస్తే సార్ ఆయన మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది, ఆయన కామెడీ అద్భుతంగా ఉంటుంది. సరే ఇవన్నీ అందరికీ తెలిసే పక్కన పెడితే, ఆయన తన ప్రతి సినిమాలో ఆ హుక్ పాయింట్ లేదా ఎమోషనల్ పాయింట్ ఉంటుంది కదా, అది చాలా బలంగా పెట్టుకుంటారు. దాని చుట్టూ కామెడీ సీన్లు రాసుకుంటూ వెళ్తారు అన్నమాట. అవును. సో ఆయనతో 9 సంవత్సరాల పాటు ప్రయాణం అయ్యారు కదా,
ఆయన నుంచి మీరు నేర్చుకున్నది ఏంటి? సినిమా నేర్చుకున్నారా? జీవితాన్ని నేర్చుకున్నారా? సినిమానే నేర్చుకున్నా ఆయన దగ్గర నేను. హ్మ్. ఆయన దగ్గర నుంచి నేను నాకు తెలుసో తెలియకుండానో నా బాడీలోకి ఎక్కేసిన ఒక ఏమో ఎక్స్‌ప్రెషన్ కామెడీ. హ్మ్. కామెడీ నేను ఎందుకంటే యాక్షన్ సినిమాలు చేద్దాము అని వచ్చిన నేను, దెబ్బకి కామెడీ కథలు రాసుకోవడానికి కారణం ఆ కామెడీ ఇంజెక్ట్ అవ్వడమే అనుకుంటున్నాను నేను. సార్. ఆ తర్వాత నాకు మ్యూజిక్ అన్నది ఎలా తీసుకోవాలి, ఎలా కంపోజ్ చేయాలి, నాకు మ్యూజిక్ అంటే ఇష్టం. పాటలు వినటం వేరు, హ్మ్. పాటలు చేయటం వేరు. సార్. సో, పాటలు ఎలా చేయాలన్న దానిపైన ఒక ఆహ్, ఎక్స్‌ట్రార్డినరీ అవగాహన. ఓహ్! పాటలు ఇలా ఉండాలి, హ్మ్. బీజీఎం ఇలా ఉండాలి, ట్యూన్ ఇలా ఉండాలి, ట్యూన్ ఇలా ఉండాలని మ్యూజిక్ డైరెక్టర్‌కి ఎలా చెప్పాలి, ఇయన్నీ ఆయన దగ్గర నుంచి వచ్చిన సినిమాలో సోల్. ఆయన సినిమాలో నాకు తెలిసి ఆయన 30 సినిమాల దాకా చేసుంటారు. సినిమాలో సోల్ లేకుండా ఆయన చేసిన సినిమా ఉండదు. కరెక్ట్ ఒక సార్. బలమైన ఒక కథ ఉంటది. కరెక్ట్. ఒక స్ట్రాంగ్ కథ ఉండాలి హ్మ్. అన్నది అంటే ఆయన కథ 60% ఉంటది. కామెడీ 40% ఉంటది. సార్. నేనేంటంటే ఒక 60% కామెడీ, ఒక 10, 20% కథ అలా అలా పెట్టుకొని వచ్చా నేను. హ్మ్. కామెడీ పైన ఎక్కువ డిపెండ్ అయ్యాను నేను. సార్. మేబీ తెలీదు నాకది ఎందుకలా జరిగిందో. నాకు అలా కుదిరాయి గూడా సార్ కథలు. ఫస్ట్ నుంచి అలా అలా వర్కౌట్ అసలు అవుతూ వచ్చినియి. వచ్చింది. అలాగే దాన్ని హ్మ్. అలాగే డెవలప్ అవుతూ వచ్చాను. నేను ఆ 2 ఎక్స్‌ప్రెషన్స్ హ్మ్. ఒకటి మ్యూజిక్, ఒకటి కామెడీ. ఈ 2 మాత్రం ఖచ్చితంగా ఆయన దగ్గర నుంచి వచ్చాయి. యమలీలకు గూడా వర్క్ చేసారా మీరు? హ్మ్. ఆ! ఒక చిన్న డౌటు. 'యమలీల' సినిమాని ముందుగా అప్పటి సూపర్ స్టారు అంటే ఆయన ఎప్పుడూ సూపర్ స్టారే. కృష్ణ గారి అబ్బాయి 'మహేష్ బాబు' గారితో చేద్దామని ప్రయత్నించి ఆయన చిన్న వయసు కుదరక అలీ గారితో తీశారా? అహా! కాదు. నాకు తెలిసి మహేష్ బాబు గారితో జరగలేదు కానీ వేరే హీరోలు చాలా మందితో అనుకున్నారు. సార్. బట్ అవ్వలేదు. బట్ ఎస్పెషల్లీ నాకు తెలిసి ఆ సినిమా ఆహ్, అంటే మాకు చెప్పరు. మాతో మాట్లాడరు గదా! కొన్ని విషయాలు. హ్మ్. బట్ మేబీ 'రాజేంద్ర ప్రసాద్' గారితో కృష్ణారెడ్డి గారికి అప్పుడు చిన్న గ్యాపొచ్చింది. హ్మ్. కృష్ణారెడ్డి గారు చాలా పట్టుదల మనిషి. చాలా పట్టుదలంటే చాలా పట్టుదలాయన. ఆహ్, మనకు తెలీదు. మనతో ఆయనతో మాట్లాడితే అసలు ఇంత పట్టుదల ఉంటదా మనిషికి హ్మ్. మనసులో? అంటే అనుకుంటే అసలు దాన్ని పట్టు వదలని విక్రమార్కుడు అంటాం గదా! అలాంటి వ్యక్తి కృష్ణారెడ్డి. సార్. ఆ గ్యాపు 'ఆలీని' హీరోని చేస్తా అన్న ఒక పంతం తీసుకున్నారేమో అని మాకు నేను వీరుకే మాట్లాడుకునేవాళ్ళం. సార్. మీ టీమ్‌లో గాని ఆ! కాబట్టి మేము సరదాగా మాట్లాడుకునేవాళ్ళం. హ్మ్. ఆహ్, అందుకు 'ఆలీ' గారిని హీరోని చేసి హ్మ్. చూయించారేమో అని నేననుకుంటున్నా. ఓకే. అంటే అప్పట్లో ఆ గ్యాప్ దేనివల్ల వాళ్ళకి మా మా టర్మ్స్ మనకు తెలీదు గానీ, 'రాంప్రసాద్' గారికి, కృష్ణారెడ్డి గారికి 'మాయలోడు' తర్వాత చిన్న గ్యాపొచ్చింది. హ్మ్. దాంతో సరే ఇంక ఆయన తర్వాత చేయలేదింక ఆ తర్వాత. కృష్ణారెడ్డి గారితో మీరు చూస్తే ఆ సార్. తర్వాత సినిమాయే చేయలేదు. 'ఆలీ' 'ఆలీని' పెట్టి తీస్తా చేసేసారు. అప్పట్లో సంవత్సరం రోజులు ఆడింది సార్ సినిమా. మేము నేను, వీరుకే అందరూ చెప్పిండొచ్చు. మేము గూడా ఎళ్లి చెప్పాం కృష్ణారెడ్డి గారికి. హ్మ్. కృష్ణారెడ్డి గారిలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే, మేము అసిస్టెంట్ డైరెక్టర్‌లం, అప్రెంటిస్‌లం అలా ఏమి ఉండదాయనకి. పిలిపించి కూర్చోబెట్టి నాకు, వీరుకి ఇద్దరికి కథ జెప్పాడు. హ్మ్. మొత్తం కథ జెప్పాడు. చెబితే ఇది సూపర్ హిట్ కథ అది. హ్మ్. సూపర్ హిట్ కథ అది. కథ వినంగానే వింటేనే. అర్థమైపోతుంది. ఇది బ్లాక్ బస్టర్ కొట్టుద్ది సినిమా అని మేము అప్పుడు 'జేడీ చక్రవర్తి', 'శ్రీకాంత్' ఆళ్ళు రైజింగ్ హ్మ్. హీరోలనమాట. బాగా ఆళ్ళలో ఒకళ్ళతో చేయాలని హ్మ్. ఎలాగైనా చేయండి సార్. అంటే 'ఆలీ' గారంటే ఇంకోటేం కాదు గానీ, మాకు చాలా ఇష్టం. మా కాంపౌండ్ ఆర్టిస్ట్ ఆయన. కాపోతే కమెడియన్‌ని హీరోగా చేస్తే ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో మనకు తెలీదు ఇంకప్పుడు. ఒక భయం ఉంటది. ఆ! అప్పటికింకా ప్రూవ్ అవ్వలా. హ్మ్. ఎప్పుడో దాసనారాయణరావు గారు, రాజబాబు గారిని పెట్టి చేశారు. 'తాత అయి మనోడు' పోతే 'తాత మనోడు' తర్వాత ఆ తర్వాత కొన్ని మనిషిని రోడ్డున పడ ఇట్లాంటివేవో సినిమాలొచ్చాయి. రాజబాబు గారిని హీరోగా పెట్టి. హ్మ్. ఆ తర్వాత కమెడియన్స్‌ని అల్లు రామలింగయ్య గారు గాని, రాఘగోపాల్ ఇట్లా ఈళ్ళని ఎవరిని ఈ హీరోగా ఫేజ్‌లో పెట్టి జరగలేదు. ఇంకా ఆ తర్వాత చాలా గ్యాపొచ్చింది. 30, 40 సంవత్సరాల గ్యాపొచ్చింది. హ్మ్. ఆ ప్రయోగం మళ్ళీ కృష్ణారెడ్డి గారు చేస్తున్నారు హ్మ్. కొత్తగా. హ్మ్. సో, ఇప్పుడు ఎలా తీసుకుంటారు జనం అన్నది ఎవరికి అంతు చిక్కదది.
అది వేస్తే గాని తెలీదు. హ్మ్. బాల్ స్పిన్ ఎటు తిరుగుద్దన్నది. అది ఎందుకు సార్ రిస్క్ మనకి శ్రీకాంత్ ఉన్నాడు. మనకేమో పిలిస్తే జేడీ చక్రవర్తి గారొస్తారు. లేదంటే ఆళ్ళొస్తారు. వస్తారు ఆయన ఆళ్ళందరూ చేస్తే ఎంత హిట్ కొట్టుద్దో, హ్మ్. దానికి పదింతలు హిట్ కొట్టుద్ది ఆలితో అబ్బా! చేస్తే అన్నాడు. చెప్పాడా ఆ! ముందే? హ్మ్. చెప్పాడు. ఎవరు చెప్పినా వినలేదు. చేశారు. వద్దన్న నేను ఇంటర్వెల్ సీన్ తీస్తున్నాం. 'ఆలీకి' బుక్ దొరికాక ఇంటర్వెల్ సీన్‌లో బుక్ చదువుతాడు. చదివితే ఆళ్ళమ్మ అప్ చచ్చిపోద్దని రాసుంటది ఫస్ట్ బుక్‌లో. టైమ్ తెలుసు. అవును. అది తెలియంగానే బుక్ అలాగ విసిరేసి, భవిష్యవాణిని విసిరేసి ఆలి ఏడుస్తాడు. ఆలి చేస్తుంటే గూస్ బంప్స్ షాట్ చేస్తుంటే మేము ఇంత రూమ్‌లో చేసాం అంతే అది. గూస్ బంప్స్ అసల షాట్ అవ్వంగానే క్లాప్స్ అసలు. ఆహ్, అప్పుడే అర్థమైపోయింది. ఇది మిరాకిల్ చేస్తది సినిమా అని. అట్లాగే అది మిరాకిల్ నాకు ఆ చేసేసాడు. షాట్ గూడా బాగా గుర్తుంది సార్. హ్మ్. యాక్చువల్‌గా 'కృష్ణారెడ్డి' గారి సినిమాల్లో ఆ షార్ట్ కంపోజ్‌లో ఆ రౌండ్ ట్రాలీ అవును. అది అంత చాలా చాలా ఎక్కువ చాలా చేయడాయన. రేరు. అవును. ఎక్కువ ఆ ఒక్క షాట్‌కు అవును. మాత్రం అసల రౌండ్ ట్రాలీ ఏస్తూ చేసి అసల హై స్పీడ్ హై చేసి, స్పీడ్‌లో. స్టెప్ ఫ్రేమ్‌లు చేసి చాలా అసలు చేస్తుంటేనే అది గూస్ బంప్స్ వచ్చాయి. ఇంకా చూసేటప్పుడైతే అసలు అల్టిమేట్ అసలది. అది చాలా అంటే అది ఆయన అంతంత పంతంతో చేశారు కృష్ణారెడ్డి గారు. ఇది ఎలాగైనా ఎందుకు హిట్ కొట్టదని. అప్పుడే నాకు పాటల పైన కూడా నాకు అవగాహన వచ్చిన సినిమా అదే. హ్మ్. 'చిక్కడపల్లి సెంటర్‌లో అమ్మడు టు ఆ' అని ఉంటది. అరే! ఏం కటింగ్ ఇది? హ్మ్. అప్పుడు మామూలుగా పాటలంటే ఒక పాట ఉంటది. బీజీ ఉంటది. అయిపోద్ది. కోరస్ ఉంటది అలా. నాకు అన్నది ఎలా పట్టుకున్నారు? ఎక్కడ పట్టుకున్నారు కృష్ణారెడ్డి గారు ఆ సౌండ్? సో అంటే ఒక సౌండ్‌తో మ్యాజిక్ చేయొచ్చు హ్మ్. పాటలో. సో, సో, అలాగా నేను బయట కూర్చున్నాను. ఈ లోపల కంపోజింగ్ జరుగుతుంది. బీజిఎమ్స్ చేస్తున్నాడాయన. సో ట్యూన్ కాదు. మామూలుగా మా పాట ట్యూన్ అయిపోయింది. లిరిక్ రాస్తున్నారు. బట్ బీజిఎమ్స్ బీజీఎమ్స్. కంపోజ్ జరుగుతున్నా సరే ఆయన ఉన్నాడు అందులో. హ్మ్. కావాలంటున్నాడు. సో, అలాగా సో గ్రేట్ పర్సన్స్. యాహ్! అయితే ఎవరన్నా ఒక అబ్బాయికి పిల్లనివ్వాలంటే, ఆ అబ్బాయి ఎంత సంపాదిచ్చాడు? ఇప్పుడు ఏ పొజిషన్‌లో ఉన్నాడు? ఇవి జూస్తారు. 'ఒరిజినల్' సినిమా షూటింగ్‌కొచ్చి, అవును. ఈ అబ్బాయి పనికొస్తాడా? పనికిరాడా? అని జెప్పి మీ మామగారు అవును. ఒక్క రోజులో డిసైడ్ అయ్యారు. అవును. ఆ రోజు 'ఒరిజినల్' సెట్‌లో అసలు మీరేం జేశారు? 'నాగార్జున' గారితో ఎక్కువ కావాలని మాట్లాడారా? లేదు. నాకదే ఆశ్చర్యంగా ఉంది. ఆ! మీరు ఈ కో ఇంత రిసర్చ్ చేయడం కూడా నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎలా పట్టారో గానీ, ఇది నా పర్సనల్ ఇది సో వాస్తవంగా. సో నేను ఇది షేర్ కూడా చాలా తక్కువ చేసుకొనుంటా. మా మామయ్య 'వజ్రం' సినిమా షూటింగ్‌కొచ్చాడు. అప్పటికి నేను మా ఆవిడని పెళ్లి చూపులయిపోయాయి. 1 ఇయర్ అయిపోతుంది. 1 సో ఇయర్ అనుకుంటా. 8 మంత్సో, 1 ఇయరో అయింది. నేను ఈ షూటింగ్‌లో చాలా బిజీ కృష్ణారెడ్డి గారు అప్పుడు బాగా హడావిడిగా ఉన్నారు. నేను పెట్టుకుందామంటే ముహూర్తాలు అంటున్నాను. బట్ అవ్వట్లేదు. అప్పుడు ఆయన వచ్చారు. 'వజ్రం' సినిమా జరుగుతుంటే శ్రీనగర్ కాలనీ టెంపుల్ ఉంది గదా! ఆ టెంపుల్‌లో జరుగుతుంది. నేను నాగార్జున గారితో ఎప్పుడూ క్లోజ్‌గా ఉండేవాడిని గాదు. అన్నీ రంగారావు గారు, రమేష్ యాదవ్ గారు వాళ్ళే చూసేవాళ్ళు. నేను ఆ తర్వాతంతాని హ్మ్. లొకేషన్‌లు, సెట్ ప్రాపర్టీస్ మొత్తం అన్నీ. ఆయన ఏం గమనించారో తెలీదు. కాకపోతే ఏంటంటే, నేను మా మామయ్య వచ్చాడు గదా! ఒక అరగంట రెస్ట్ తీసుకుందాం. ఆ మైండ్ ఉండేది కాదు నాకు. ఆ హ్మ్. మైండ్ ఉండేది కాదు. అసలు ఆ మైండ్‌లో అది ఉండేదే గాదు. నాకు. ముందు నాకు షూటింగ్ అంటే బ్రేక్ అనేంత వరకు మా మామయ్య వచ్చినా సరే, ఎవరొచ్చినా సరే అక్కడుంటారు. పని నేను జేసుకున్నారు. బ్రేక్ దాకా పని చేస్తా నేను. హ్మ్. బ్రేక్ మధ్యలోనే మళ్ళీ రిలాక్స్ అవుతాను. బ్రేక్ బ్రేక్ భోంచేసిన తర్వాత బిఫోర్ 2:00 అంటే 1:45కి మళ్ళీ నేను ఆన్ డ్యూటీ. హ్మ్. ఎందుకంటే మళ్ళీ ఆర్టిస్టులందరినీ రెడీ కరెక్ట్. చేసేసి, కరెక్ట్. మళ్ళీ ఏం కావాలి ప్రాపర్టీస్ అని సెట్ చేసి, డైరెక్టర్ వచ్చేలోపు రెడీ చేసేస్తాం. సో, ఆ పనిలో ఉన్నాను నేను. వీళ్ళకి భోజనాలు పెట్టించేసి ఒక 5 నిమిషాలు మాట్లాడుంటాను. హ్మ్. సరే మామయ్య నేనుంటాను. నాకు మీరుండండి. బట్ నేను నా పనులున్నాయి. నేను వెళ్ళిపోతున్నాను అనేసి ఎళ్ళిపోయాను. హ్మ్. ఆ రోజు ఒక గంటో, 2 గంటలో ఉన్నారాళ్ళు. 4 దాకా ఉన్నారనుకుంటా. ఇంక తర్వాత చెప్పేసి ఎళ్ళిపోయారు. హ్మ్. ఆయనెళ్ళిపోయి ఇంట్లో చెప్పేశారు. ఆడు సంవత్సరం చేసుకున్నా, 2 సంవత్సరాలు చేసుకున్నా ఆడే ఈ ఇంటికి అల్లుడు హ్మ్. అని ఫిక్స్ అని చెప్పాడంట. నాకు తెలీదు ఆ విషయం. హ్మ్. ఆ తర్వాత ఆల్ ఆఫ్ సడెన్ ఆయన చనిపోయారు. సో నేను భలే బాధపడ్డాను. అరే! ఎంత తప్పు చేశాము ఆయన పెళ్లి చూడకుండా చనిపోయారని. చనిపోయాక నేననుకున్నాను సంబంధం క్యాన్సిల్ అయిపోద్దేమో, లేట్ చేసాము. వాళ్ళు నాన్నగారు పోయారు ఇట్లాగా అని. బట్ ఆ తర్వాత మా అత్తయ్య గారు నన్ను పిలిచి ఆళ్ళ ఇంట్లో ఇలాగ ఆయన చెప్పారు.
మా మామయ్య వాళ్ళు చెప్పారన్నమాట, చిన్న మామయ్య వాళ్ళు. ఆ అబ్బాయికే ఇవ్వండి శోభన, బాగుంటది. సంబంధం వేరే సంబంధం చూడొద్దు. ఆ అబ్బాయే ఈ ఇంటికి. సో, అప్పుడు వెంటనే పెళ్లి చేసుకున్నాం అనమాట. అంటే నాకు కొంచెం నిజంగానే ఎమోషన్ అవుతుంది సార్. ఎందుకు అవుతున్నానంటే, ఇప్పటికీ మారలేదు. ఇంక మీ రోజుల్లో ఎంత దారుణంగా ఉండేదంటే, ఒక ఆ! సినిమా వ్యక్తికి ఇవ్వరసల. ఇంటికి రెంటే అవును. రెంట్‌కి ఇంటికి అద్దెకే ఇవ్వరు. అద్దెకే ఇవ్వరు. అవును. నమ్మరు. ఈవెన్ అవును. స్టార్ అయినా సరే దగ్గరికి రానివ్వరు. ఫోటో అవును. తీసుకుంటారేమో గానీ ఆ! పక్కన పెట్టుకోరు. పెట్టుకోరు. అవును. అలాంటి రోజుల్లో ఒక ఎస్టేట్‌ని హ్మ్. చూసి ఒక్క రోజులో జడ్జ్ చేసి ఇంటికి మరి అల్లుడిని నిజంగా. చేసుకోవాలనుకోని నమ్మిన అవును. వ్యక్తి. అవును. ఫిక్స్ చేసి ఎళ్ళిపోయారాయన అసలు. ఇంక రెండో ఆలోచన లేకుండా. హ్మ్. సో, ఆయనకి మాటిచ్చిన ఇది ఉంటది గదా! ఇంట్లో వాళ్ళు గూడా గబుక్కుని అరే! ఆయన చెప్పారు మనం వేరే సంబంధం అవును. చూస్తే ఎలా అలాగా ఆయన మరి ఆ ఏ ఏ లెక్కన చూసుకున్నా మిమ్మల్ని ఎర్లీ స్టేజ్‌లో మిమ్మల్ని ముందే నమ్మిన అతి కొద్ది మనుషుల్లో మేబీ ఆయన ఆయన కూడా అయ్యుండొచ్చు. ఒకరు. ఆయన గూడా ఆయనే ఒకడు. ఆయనే ఆ ఒకరు. తర్వాతే మిగిలిన వాళ్ళందరూ నమ్మారని చెప్పాలి. సినిమా ఫీల్డ్‌లో గూడా అప్పటిదాకా నేను చేసిన ప్రయత్నాలేం లేవు కదా! బట్ ఒకటేంటంటే మన వర్క్ మనల్ని ప్రొజెక్ట్ చేస్తది ఎప్పుడైనా సరే. సార్. ప ప ఆడు పనోడురా అంటాం. ఏం చూసి అంటాం? హ్మ్. ఆడు పని చేసేటప్పుడు మనకు అర్థమైపోద్ది. ఇప్పుడు మనకు పని దొంగలు అది తెలిసిపోద్ది. అర్థం పనోడు తెలిసిపోద్ది. అర్థమవుతుంది. అంతే అది. అది మనిషికుండే ఒక బలం. సార్. సార్ ఈ మొత్తం ప్రయాణంలో మొదటి సినిమా అవకాశం అంటే ఎలా వచ్చిందో మీరు ఇంతకుముందు చాలా సార్లు చెప్పారు. ఆ వచ్చిన ఆ క్షణంలో ఇది అంటే దీన్ని నేను హ్యాండిల్ చేయగలనా? లేదా? అని భయపడ్డారా? లేదు నేను కొట్టి చూపిస్తానని నమ్మకంతో ఉన్నారా? ఆ తొలి సినిమా ప్రయాణం గురించి కాస్త షేర్ చేయండి. నేను సినిమా గురించి ఎప్పుడు భయపడేవాడిని కాదు. సార్. సినిమా తీయగలనా లేదా? సినిమా తీసేటప్పుడు కంగారు పడతానా? షార్ట్ పెట్టడం వచ్చా రాదా? దీని గురించి నేను భయపడ్డ క్షణం హ్మ్. నా మొదటి సినిమాకి లేదు. ఈ రోజుకి లేదు. సార్. అది ఎందువల్లో తెలీదు నాకు కూడా. సో, చెప్పండి సార్. ఫస్ట్ సినిమా ఎక్స్‌పీరియన్స్ చెప్పండి. ఫస్ట్ సినిమా 'సిక్స్టీన్స్'. నేను యాక్చువల్‌గా ఫస్ట్ శ్రీకాంత్ గారితో చేద్దామనుకున్నా. హ్మ్. జగపతి బాబు గారితో చేద్దామనుకున్నా. రాజశేఖర్ గారితో చేద్దామనుకున్నా. అసలు నేను "నువ్వు డైరెక్టర్ అయితావయ్యా" చెప్పిన మొదటి హీరో రాజశేఖర్ గారు. హ్మ్. 'దీర్ఘ సుమంగళి భవ' సినిమా జరిగేటప్పుడు చెప్పాడాయన. హ్మ్. "నువ్వు పెద్ద డైరెక్టర్ అవుతావని." ఓహ్! నేను పెద్ద డైరెక్టర్ అవుతానన్నాడు కదా! అనేసి ఆయనకే చెప్పా ఫస్ట్ కథ. సార్. చేయలేదాయన. అంటే అవ్వలేదు. ఆయన చాలా బిజీగా చాలా యాక్షన్ సినిమాలు చేస్తున్నాడు. అవ్వలేదు. నాకు శ్రీకాంత్ గారు చాలా క్లోజు. చాలా మా సరదాగా ఉండేవాళ్ళం లొకేషన్‌లో. ఆయనతో చేద్దామని ఆయనే ట్రై చేశా. అవ్వలా. సాయి కుమార్‌తో ట్రై చేశా. అవ్వలా. శ్రీహరి గారితో ట్రై చేశా. అవ్వలా. ఇంక అలాగా మా ఎలాగా అంటే అప్పుడు కొంచెం బడ్జెట్‌లు అయి తెలుగు డైరెక్టర్స్‌కి అంత ఈజీ హ్యాండ్ లేదప్పుడు. సార్. తమిళ్ డైరెక్టర్స్ డామినేషన్ చాలా హెవీగా ఉంది నేను డైరెక్టర్ అనే టైంలో. హ్మ్. తమిళ్‌లో మాట్లాడితే డైరెక్షన్ చేస్తున్నారు. ఓకే. ప్రొడ్యూసర్‌లు, అదొక హీరోలు. ట్రెండ్ అయిందప్పుడు. అంటే వాళ్ళు హిట్లు ఇస్తున్నారు. హ్మ్. అంతే కదా! ఇండస్ట్రీ ఎప్పుడు హిట్ పైన డిపెండ్ అయి ఉంటది. ఖచ్చితంగా. ఖచ్చితంగా. సో, తమిళోళ్ళు హిట్ ఇస్తున్నారు కాబట్టి తమిళోళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. హ్మ్. తెలుగోళ్ళు కొత్త డైరెక్టర్ అయినా సరే అంత పవర్‌ఫుల్‌గా లేదప్పుడు. తెలుగు హ్మ్. డైరెక్టర్స్ న్యూ బ్లడ్. అది మార్చింది తేజ. సార్. తేజ అనేవాడు 'చిత్రం' అనే సినిమా తీసి చూయించి బ్లాక్ బస్టర్ కొట్టాడు. హ్మ్. దాంతో తెలుగు డైరెక్టర్స్ పైన కాన్ఫిడెన్స్ వచ్చింది. తెలుగు కొత్త కుర్రాళ్ళు హిట్లు ఇవ్వగలరు అన్న ఒక చిన్న పాత్ ఓపెన్ అయింది. ఓపెన్ అయింది. ఆ తర్వాత సానాయాది రెడ్డి గారు సార్. చిన్న సినిమాలో సినిమా కొట్టి ఆయన కూడా చిన్న రూట్‌కు అదే రూట్‌లో హిట్ ఇచ్చాడు. హ్మ్. అప్పుడు నేను రాసిన ఒక కథ 'సిక్స్టీన్స్'. హ్మ్. ఇంకా ఇక్కడ శ్రీకాంత్ గారు ఇట్లా అవ్వట్లేదు పనులు. ఆ కథలకి, ఆ బడ్జెట్‌లకి కుదరట్లేదు. వాటికి నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకో అంటే బడ్జెట్ ఎక్కువ ఇది బిజినెస్‌లు అన్నీ ఉంటాయి కదా! యాక్సెప్ట్ చేయట్లేదు. మనం కూడా ఒక చిన్న కథ రాద్దాం. హ్మ్. కొత్త వాళ్ళతో మనం ఎందుకు చేయకూడదు అని 'రాజా హిందుస్థానీ' అనే సినిమాని తిరగేసి మరగేస్తే 'సిక్స్టీన్స్'. యాక్చువల్‌గా అడుగుదాం అనుకున్నా మీరే చెప్పేసారు. అలాగా 'రెండు జల్ల సీత' అనే ఒక సినిమా నాకు అలా స్టోర్ అయిన సినిమాల్లో ఒకటి. హ్మ్. అప్పుడు నేను చూసిన సినిమాల్లో కొత్తగా ఫీల్ అయిన సినిమా అది. నలుగురు కుర్రాళ్ళు ఒక అమ్మాయిని ప్రేమిస్తే, ఈ అమ్మాయి చివరిలో నలుగురు కుర్రాళ్ళని కాదు నేను ఇంకొకరిని ప్రేమించాను అని చెప్పే సినిమా 'రెండు జల్ల సీత' చాలా బావుంటది సినిమా. ఈ నలుగురు కుర్రాళ్ళు కలిసి ఆ అమ్మాయికి పెళ్లి చేస్తారు. హ్మ్. బ్యూటిఫుల్ స్టోరీ అది. అది ఫుల్ ఆఫ్ ప్యాక్డ్ ఎంటర్‌టైన్‌మెంట్ మళ్ళీ ఇంత మంచి పెయిన్ ఉంటది ఆ సినిమాలో. ఇట్లాగా
ఈ 'రాజా హిందుస్థాన్'కి ఆ 2 జల్ల సీతను కలిపి హ్మ్. ఇట్లాగా మీరు నేను ఎలా మాట్లాడుతున్నామో ఒక ప్రొడ్యూసర్‌కి కథ చెబుతూ కథ లేదు నా దగ్గర అసలు 16స్. ఓకే. ఒక చిన్న 20,00,000, 30,00,000లో ఒక కథ కావాలని ఒక వ్యక్తి అడిగితే ఆయనకు చెబుతూ కథ కథ పుట్టేసింది. లేదు. కథ లేదు పిలిచాడు. కథ ఏం చెప్పాలి అంటే ఇట్లాగా నలుగురు కుర్రాళ్ళు, ఒక అమ్మాయి. ఈ నలుగురు కుర్రాళ్ళు అలా వెంటపడడం మామూలే కదా! నేను వెంటనే నేను కథ చెబుతూ కథ ఆలోచిస్తున్నా. హ్మ్. నలుగురు కుర్రాళ్ళు, కాలేజీ కుర్రాళ్ళు, ఒక అమ్మాయి అమెరికా నుంచి వచ్చింది 'రాజా హిందుస్థాని'. ఈ నలుగురు కుర్రాళ్ళు 2 జల్ల సీత. వీళ్ళు పెడుతూ ఉన్నారు, ప్రేమిస్తున్నాను అని చెప్పంగానే ఆ అమ్మాయి 2 జల్ల సీత ప్రేమించట్లేదు అని చెప్పింది. ఎందుకు? ఆ అమ్మాయి వేరే అబ్బాయిని ప్రేమించా అని చెప్పింది. అది చెప్తే మళ్ళీ 2 జల్ల సీత అవుద్ది కదా! అది చెప్పకూడదు. ఏం చెప్పాలి? ఈ కుర్రాళ్ళు ఏమి అడగాలి? సో, ప్రేమిస్తున్నాము అని చెప్తే రెగ్యులర్ అవుద్ది కదా! ప్రేమిస్తున్నాం అని చెప్పకూడదు ఈ కుర్రోళ్ళు. ప్రేమిస్తున్నాం అని చెప్పకూడదు అంటే ఏం చెప్పాలి? నీతో ఉంటాం ఒకరోజు, ఒక నైట్ అని హ్మ్. చెప్పాలి. ఇది కొత్తదవుద్ది కదా! ఏసాం. ఆహ్, ఇప్పుడు ఒప్పుకుందనుకో, ఆ అమ్మాయి ఒప్పుకోలేదనుకో, మీరసలు కుర్రాళ్ళా అసలు డామ్ డూష్ అందనుకో, ఇది కొత్తది కాదు, పాతది. సో, కొత్తదేదేంటి? ఆ అమ్మాయి ఒప్పుకోవాలి. హ్మ్. ఒప్పుకుంది. ఇంటర్మిషన్ అన్నాను. వెంటనే లేచి షేక్ హ్యాండ్ ఇచ్చాడు ఆయన. ఛీ! చాలా బావుంది కథ ఇది. ఇప్పుడు ఈ కుర్రాళ్ళు రియలైజేషన్ అవ్వడం, అదే సినిమా అన్నా, కథ అన్నా ఓకే కథ. హ్మ్. సినిమా చేసేద్దాం అని చెప్పేసాడు. చెప్పాడు కానీ నేను కథేసేసరికి ఇంకా ఆయన చేయలేకపోయారు. అలాగా సినిమా అవ్వకపోతే సడన్‌గా అప్పుడు నాకు పెళ్ళయిపోయింది. పాప పుట్టింది. కృష్ణారెడ్డి గారికి పని చేయట్లేదు. అదే ఐ మీన్ డైరెక్టర్ అవుదాం వచ్చాం కదా! అయ్యప్ప స్వామి మాలేసా. సార్. డైరెక్టర్ అవ్వట్లేదు. 1 ½ ఇయర్ అయిపోయింది. అవకాశాలు రావట్లేదు. హ్మ్. ఫ్యామిలీ, హ్మ్. పాప, హ్మ్. ఇంట్లు చాలా టైట్ అయిపోయింది. ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్ అయిపోదాం మళ్ళీ ఎవరినో ఒకరిని అడిగి ఆళ్ళకి రాజావాణి రెడ్డి గారికి ఆళ్ళకి ఈళ్ళకి ఫోన్ చేస్తున్నా. సార్. అసోసియేట్‌గా వస్తానండి అని. హ్మ్. ఆళ్ళేమో అందరి దగ్గర బ్యాచ్‌లుంటారు. అవ్వట్ల. ఓ పక్కన డైరెక్షన్ ట్రయల్స్ చేస్తున్నాం. అవ్వట్ల. తర్వాత తమాషా ఈ హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లో ఎవడన్నా కోటీశ్వరుడి బంగ్లాలు తెలిసిపోతాయి కదా మనకి. హ్మ్. అలా పెద్ద పెద్ద బంగ్లాలుంటే ఆటో ఏసుకొని వెళ్ళిపోయి చెప్పేసేవాడిని ఆళ్ళకి. వాళ్ళు సార్ ప్రొడ్యూసర్‌లా మీరేమైనా కాదా? ప్రొడ్యూసర్లు కాదా? అవునా? కాదు. హ్మ్. పెద్ద బంగ్లా ఉంటే డబ్బులున్నోడే కదా! ఓ 30,00,000 పెట్టి సినిమా తీయడా అని చెప్పేసేవాడిని. హ్మ్. చాలామంది ఇళ్ళకెళ్ళి చెప్పాను అలాగ నేను. హ్మ్. చెప్తే లేదండి మేము సినిమా తీయాలనుకోవట్లేదు అని వాళ్ళంటాం. మళ్ళీ ఇలా తిరుగుతున్న టైంలో అయ్యప్ప స్వామి మాలేసాను. ఐ థింక్ ఫస్ట్ టైమ్ ఏసాను నేను అప్పుడు అయ్యప్ప స్వామి మాల. మాలేసి వచ్చా. వచ్చాను. మాల తీశాను ఆ రోజే. సార్. మాల తీశాను. ఒకడు వచ్చాడు. హ్మ్. దొంతిరెడ్డి అచ్యుత్ రెడ్డి రమ్మంటున్నాడని. హ్మ్. శ్రీనివాస్ అని రైటర్. అంటే నేను కథ రాసుకునేటప్పుడు సిట్టింగ్స్‌కి వచ్చిన కుర్రాడు. దొంతిరెడ్డి అచ్యుత్ రెడ్డి ఎవరంటే ఇలాగ చెప్పాడు. అంతకుముందు సినిమాలు ఫైనాన్స్ చేయడమో, ఆయన ఓ సినిమాకి ఏదో చేయటమో జరిగింది. హ్మ్. ఏదో సినిమాకి ఆయన ప్రజెంట్స్ అనగానే ఇంక వెళ్ళిపోయాం ఇద్దరం ఆటో వేసుకొని. బి. గోపాల్ గారి ఇంటి పక్కన ఉండేది, ఆయనకి ఆఫీస్ ఉండేది. వెళ్ళిపోయాం. వెళ్ళిపోతే పైన ఇంకా ఏమయ్య కథ ఏదో నీ దగ్గర బాగుందంట కదా, ఏదో సినిమా అంటే ఇంకా అప్పుడు టైటిల్ పెట్టలా 16స్ అని. అవును సార్ అని కథ చెప్పా. కథ బాగుందా, చేసేద్దాం హ్మ్. అన్నాడు. కానీ 30,00,000 చేస్తావా, చేయగలవా లేదా, ఇవన్నీ ఉంటాయి కదా. హ్మ్. ఇవన్నీ ఇంకప్పుడు హీరోలను సెలెక్ట్ చేసాం. రోహిత్ని, ఈ నలుగురు కుర్రాళ్ళని. బడ్జెట్ లేదు మా దగ్గర, సార్. డబ్బులు లేవు. డబ్బులు అచ్యుత్ రెడ్డి దగ్గర ఉన్నాయి, కానీ ఆయన సినిమాని నమ్మాలంటే ఆయన ఏం తీయట్లేదు. సార్. సో ఈ కుర్రాళ్ళ దగ్గరే 10,000, 15,000 ఇవ్వండిరా, సాంగ్స్ రికార్డింగ్ చేస్తాను, సాంగ్స్ వినిపిస్తే ఆయనకి నమ్మకం రావచ్చు అంటే, వీళ్ళు తలా 10,000 అలా 5,000 వేసి హీరోల దగ్గర డబ్బులు తీసుకున్నారా? తీసుకున్నా. ఆ! తీసుకొని రోహిత్ 15,000, ఆడు ఒక 5,000, ఒక బట్టల షాప్ ఓనర్ని పట్టుకున్నాం. హ్మ్. ఒక కుర్రాడు వాళ్ళకి ఎయిర్పోర్ట్ పక్కన షాప్ ఉండేది, బట్టల షాపు. చాలా బాగుండేది, చాలా మంచి డిజైన్స్, కొత్త కొత్త డిజైన్స్ తెచ్చేవాడు కుర్రాడు. సార్. ఆ బట్టలు కావాలి మనకి, 16స్ యూత్ఫుల్ కథ కదా. ఆడికో క్యారెక్టర్స్ అని చెప్పేసి ఇస్తానని చెప్పి బట్టలు ఫ్రీగా కొనాలి అడిగా. వాడు బట్టలు ఫ్రీగా ఇచ్చాడు.
రోహిత్ ఐ థింక్ 15,000 ఇచ్చినట్టున్నాడు. ఆ 15,000తో రికార్డింగ్ చేశా. బా 16స్ దేవుడి వరం అందిస్తే తర్వాత ఒక 4 పాటలు రికార్డ్ చేసాం. ఉమ్. నాకు తెలిసి 16స్ పాటలన్నీ 25,000లో రికార్డ్ చేసాం. సూపర్ డూపర్ హిట్స్ ఆడియో. మా ఆడియోనే నాకు తెలుసు ఆ రోజుల్లో 3 కోట్లు ఏదో వచ్చిందని అన్నారు. మనకు డీటెయిల్స్ తెలియవు కానీ అచ్యుత్ రెడ్డి గారు చేస్తానన్న తర్వాత ఒక 3-4 నెలలు చేయట్లేదు ఆయన. ఆయన ఏదో సీరియల్ ఒకటి కొన్నారు. సుహాసిని గారు అప్పుడు సీరియల్ ఏదో చేశారు, అది కొన్నారు ఆయన. అది డిలే అవుతుంది ప్రాజెక్ట్. దానివల్ల డబ్బులన్నీ అటు పెట్టడం వల్ల మళ్ళీ ఇటు డిలే అవుతూ వచ్చింది. ఇంకా నేను 3 నెలలు 4 నెలలు చూసి, సార్ మీరు చేయకపోతే నేను బయటికి వెళ్తానండి అంటే, అప్పుడు జక్కుల శ్రీనివాసరెడ్డి అయినా అప్పుడు ఆయన ప్రవేశపెట్టారు. ఓకే. ఆయన పిలిచి కథ 7:00 ఐ థింక్ ఈవినింగ్ రమ్మన్నారు. చెప్పాను కథ. అప్పుడు కథ అంటే సినిమా మొదలెడితే ఎండ్ కార్డు దాకా మొత్తం డైలాగులు షాట్లతో సహా చెప్పేసేవాడిని 2.5 hours. ఇప్పటికి కూడా కథ అంటే మొత్తం కథ చెప్పేస్తా. ఆయన మొత్తం కథ విన్నారు. ఓకే, ఈ సినిమా మనం చేస్తున్నాం అని ఒక 5,000 రూపాయలు ఇచ్చాడు. ఇచ్చి రేపు మార్నింగ్ బాంబే వెళ్ళి హీరోయిన్ని సెలెక్ట్ చేయండి అన్నాడు. ఐ థింక్ మంగళవారం అనుకుంటా, సోమవారం మంగళవారం అది. డబ్బులు ఇచ్చారు. ఆ రోజు రాత్రి మరుసటి రోజు రాత్రి వెళ్ళిపోయాం, బాంబే వెళ్ళిపోయా. వాళ్ళు సుష్మా కౌల్తో మాట్లాడారు. సుష్మా కౌల్ ఇంటికి వెళ్ళాము. గురువారం అనుకుంటా అక్కడ ఫ్లైట్ ఎక్కి, ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం. వెళ్ళేటప్పుడు మళ్ళీ బస్కే వెళ్ళాను నేను. 5,000 ఇచ్చారు కదా, బస్సులోనే వెళ్ళి వచ్చేటప్పుడు హీరోయిన్ ఫైనలైజ్ చేసిన తర్వాత ఫ్లైట్ టికెట్ వేశారు. జక్కుల శ్రీనివాసరెడ్డి గారు కూడా వచ్చారు. వచ్చి చూసి ఆయన నేను కలిసి ఫ్లైట్లో హైదరాబాద్ వచ్చాం. గురువారం వచ్చాం, శుక్రవారం అనుకుంటా, ఐ థింక్ నాకు గుర్తులేదు. షూటింగ్ స్టార్ట్ చేసాం. డైరెక్ట్గా హీరోయిన్ రావడం, షూటింగ్ స్టార్ట్ చేసేయడం. ఈలోపు అచ్యుత్ రెడ్డి గారు ప్రొడ్యూసర్గా ఉండగానే ఈ కుర్రోళ్ళందరినీ సెలెక్ట్ చేసాం. రోహిత్ని, డుంబు అనేవాడిని, బట్టల షాప్ చెప్పాను కదా, బట్టల షాప్ అబ్బాయి, బట్టల షాప్ అబ్బాయి బక్కగా ఉంటాడు, కళ్ళజోడు పెట్టుకొని. సో వాళ్ళని సెలెక్ట్ చేసిన తర్వాత 5 కుర్రాళ్ళ క్యారెక్టర్ల ప్రకారం మళ్ళీ డైలాగులు రాసాను నేను. ఈ క్యారెక్టర్కి ఏం డైలాగులు రాస్తే ఈ కథలో ఏం బాగుంటుంది. ఎందుకంటే నువ్వు బక్కను పెట్టావా, లావటోని పెట్టావా అన్నది కాదు ఇంపార్టెంట్. ఆ క్యారెక్టర్ నాకు నచ్చేలా ఉందా లేదా అని ఆడియన్స్ చూస్తాడు. సో మళ్ళీ వాళ్ళని లావుగా ఉన్నాడు కాబట్టి నవ్వేస్తారు, బక్కగా ఉన్నాడు కాబట్టి నవ్వేస్తారు, అలాంటి రూల్స్ ఏమి ఉండవు. వాడు కథలో ఉంటేనే నవ్వుతాడు ఆడియన్స్. సో మళ్ళీ స్క్రిప్ట్లో అవన్నీ చేసి వాళ్ళందరికీ ఒక 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి షూట్కి వెళ్ళాం అనమాట కరెక్ట్గా. అప్పుడు జక్కుల శ్రీనివాసరెడ్డి ఇవన్నీ అయ్యాక జక్కుల శ్రీనివాసరెడ్డి గారు ఎంటర్ అయ్యారు. రావడంతో షూటింగ్ వెళ్ళిపోయాం అనమాట. ఇది మొదటి సినిమా తీసినట్లేదు సార్, మొదటి బిడ్డను కన్నట్టు అసలు దానికంటే ఎక్కువ పడ్డాను నేను ఆ సినిమాకి. అంటే నేను మళ్ళీ ఇదంతా నేను ఏదో కష్టం బాధ ఇలా ఫీల్ అవ్వలేదు ఏ రోజు. నేను ఫ్యామిలీ పరంగా కొంచెం ఇబ్బంది పడేవాడిని, కానీ ఈ మెయింటైన్ సరే స్ట్రగుల్ అయిపోతున్నాం, ఇంట్లో వాళ్ళు ఇలా ఈ బాధ ఉండేది నాకు. బట్ సినిమా కోసం పడే ఏదీను నేను బాధగా ఫీల్ అయ్యేవాడిని కాదు, ఎంజాయ్ చేసేవాడిని. ఎందుకు రాదు, ఈరోజు కాకపోతే రేపు వస్తుంది, వచ్చి తీరాల్సిందే కదా, నాకెందుకు రాదు, నేను ఈ కథ బాగుంది, ఈ కథ వీళ్ళకి నచ్చలేదు వాళ్ళకి నచ్చలేదు, బట్ ఎవడికో వాడికి నచ్చుద్ది ఖచ్చితంగా అన్నది చాలా స్ట్రాంగ్గా ఉండేవాడిని. అండ్ మీరు ఈ ప్రాసెస్లో అన్నారు కాబట్టి ఐపసం మాల వేసుకున్న పక్క రోజు ఇలా కాల్ వచ్చిందని రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను సార్. మనం ఫస్ట్ టైం మాల వేసుకున్నప్పుడు కన్యాస్వాములు అంటారు. కన్యాస్వామి మాల వేసుకున్న తర్వాత నా దీక్షలో ఉన్న 45 రోజులు 47 రోజుల్లో మనస్ఫూర్తిగా ఏదైనా ఒక కోరిక కోరుకుంటే అది ఖచ్చితంగా తీరుద్దంట. అదే నేను అదే అనుకున్నాను. స్వాములందరూ అదే చెప్తారు. నేను అదే అనుకున్నా. నేను చెప్పారు, మీకు చెప్పారు ఇది. మామూలుగా మనం దేవుని మనం కోరుకున్నది జరగాలని దేవుణ్ణి కోరుకుంటాం. బట్ అయ్యప్ప స్వామి చాలా పవర్ఫుల్, నీవేమో అనుకున్నా అయిపోద్ది ఇలా అంటుంటారు కదా. కన్యాస్వామి నువ్వు చాలా పవర్ఫుల్ అంటుంటారు కదా. సో నేను నిజంగా దేవుని నమ్ముతాం, బట్ నిజంగా జరుగుద్దా అన్నప్పుడు చెప్పలేము. బట్ అది జరిగినప్పుడు నేను అరే నిజంగా అయ్యప్ప స్వామి మాలేసి నేను రావడంతో కబురు రావడం ఏంటి, ఇట్స్ మిరాకిల్. మనం ఎంతైనా ప్రయత్నించవచ్చు, బట్ మా ముందు రావచ్చు కదా. బట్ కరెక్ట్గా మాల తీసి మాల 40 రోజులు 41 రోజులు మండలం అవ్వగానే మరుసటి రోజు రావడం అన్నది నేను అప్పుడు నిజంగా అందుకే వరుసగా 7 సార్లు 8 సార్లు వేసాను నేను అయ్యప్ప మాల. సూపర్. అంటే అయితే ఇది మీకు సంబంధం లేని ప్రశ్న, ఇష్టమైతే చెప్పండి లేదా స్కిప్ చేసేద్దాం. రోహిత్ గారితో మీరు మొత్తం 4 సినిమాలు తీశారనుకుంటా, కరెక్టా? అయితే అందులో ఆయనకి సక్సెస్లు ఉన్నాయి. అవును, 2 హిట్లు 2 ఫ్లాప్. మంచి హీరోగా గుర్తింపు ఉంది, ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు. బట్ ఎందుకు ఆయన రావాల్సినంత రీచ్కి రాలేదు, ఒక స్టార్ స్టేటస్ రావాల్సినంత రేంజ్లో ఆయనకి దక్కలేదు? మీరు తొలి సినిమా డైరెక్టర్గా మీరు ఏం అబ్జర్వ్ చేశారు? ఆయనకి ఇండస్ట్రీలో ఏమైనా అన్యాయం జరిగిందా?
ఇండస్ట్రీ ఎప్పుడు ఎవరికి ఏం అన్యాయం చేయదు. ఎందుకంటే ఇండస్ట్రీ ఎప్పుడు వాంటెడ్‌లో ఉంటది. సార్. మంచి హీరో ఇప్పుడు చిరంజీవి గారు దొరకరు. రవితేజని ట్రై చేస్తారు. రవితేజ దొరకడు. రోహిత్‌ని ట్రై చేస్తారు. హ్మ్. ఇట్లాగా ప్రతి డైరెక్టర్‌కి, ప్రొడ్యూసర్‌కి ప్రతి ఒక్కళ్ళకి అవసరం ఉంటది. హ్మ్. అందరికీ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు దొరకరు కదా! కరెక్ట్. సో, ఎవరినో ఒకరిని సినిమా తీసి ప్రూవ్ చేసుకోవాలనుకునే ప్రొడ్యూసర్ ఉంటాడు. హ్మ్. ప్రూవ్ చేసుకోవాలని డైరెక్టర్ ఉంటాడు. కాబట్టి ఎవరిని ఇగ్నోర్ చేయరు. హ్మ్. మనకు దొరికిన అవకాశాన్ని, మనకు దొరికిన అదృష్టాన్ని మనం విసిరేసుకోవటం వల్లో, మనం వాడుకోవటం వల్లో మనం నష్టపోతాం. హ్మ్. సరిగ్గా వాడుకోకపోవడం వల్ల. యెస్. దాన్ని ఆ టైంలో నువ్వు దాన్ని సరిగ్గా వాడుకోలేదు. హ్మ్. సో, ఒక గాజు బొమ్మ దొరికింది నీకు, అద్భుతమైన బొమ్మ. హ్మ్. నువ్వు ఏమాత్రం ఏమరపాటుగా వదిలేసినా అది ఖచ్చితంగా పగిలిపోద్ది. సార్. ఇంకా నువ్వు దాన్ని కాపాడుకోలేవు. హ్మ్. అరే! నేను జారిపోయేటప్పుడు చెప్పొచ్చు కదా అతను అంటే, అది అర్థం లేని ఇదవుద్ది. సో, ఎవరి కెరీర్ నాశనమైనా, ఎవరి కెరీర్ బాగుపడ్డా ఆడి తప్పిదం వల్లే అవుద్ది తప్ప ఇంకొక్కడెవ్వరు ఏం చేయలేరు. మహా అంటే ఏం చేస్తారు ఎవరైనా? కాలొడ్డు పెడతారు. ఒక మాట అడ్డేస్తారు. అంత లేదండి, ఇంత లాగుతారు. లేదు. వెనక్కి లాగుతారు. బట్ అది బ్రేక్ చేయాల్సింది ఎవరు? మనమే. మనం. నీకు ఆల్రెడీ ఒక హిట్ ఉంది. 2 హిట్లున్నాయి. అవును. నీ మార్కెట్ తెలుసు. నువ్వు తెలుసు. పలానా రాజా వచ్చి వద్దు అంటే ఆగిపోతాడా ప్రొడ్యూసర్? హ్మ్. డైరెక్టర్ ఆగిపోతాడా? బట్ ఎక్కడో మన తప్పు ఉంటది. సార్. అది మా మా రోహిత్ కూడా ఏంటంటే, ఆ చిన్న మెచ్యూరిటీ లేకపోవటం వల్ల, వచ్చిన సక్సెస్‌ని హైగా ఫీల్ అవ్వటం వల్ల, ఇంక తిరుగులేదు అని అనుకుంటాం ఒక్కొక్కసారి మనం. హ్మ్. మనకొచ్చిన సక్సెస్‌లకి ఇంక అయిపోయింది దట్స్ ఇట్ అనుకుంటాం. ఆహ్, నా కోసం నాకు జరుగుతుంది, నాకు మంచి పాటలు పడతాయి, నాకు మంచి కథలు పడతాయి అనే ఒక అపోహ, రెమ్యునరేషన్స్ ఎలా ప్లాన్ చేయాలి? సినిమా ఫీల్డ్ అన్నది చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సిన ఇది. లేతే రోహిత్ చాలా మంచి స్థానంలో ఉండాల్సిన హీరో అతను. సార్. ఎందుకంటే రోహిత్‌కి అద్భుతమైన డాన్సర్, అందగాడు, హైట్ హైట్. బ్రహ్మాండంగా ఉంటాడు అసలు మనిషి. ఖచ్చితంగా ఇప్పుడు కూడా మంచి హీరోగా ఉండవలసిన రోహిత్. అసలు ఎందుకంటే అడిగాను. అదే టైమ్ లైన్‌లో వచ్చిన ఉదయ్ కిరణ్ గారు గాని, తరుణ్ గారు గాని వాళ్ళంతా గూడా ఆ సస్టైన్ టైంలో అయ్యారు. ఒక పీక్స్ చూసారనమాట. అవును. అప్పుడు కొత్త హీరోలు స్టార్స్ అయ్యే కాలం అదనమాట. అవును. సో, అదే టైంలో వచ్చి, అదే టైంలో హిట్లు పడి, తర్వాత ఆయన ఆ స్టార్ స్టేటస్‌ని అందుకోకుండా అవును. ఆగిపోయారు. అందువల్ల ఈ ప్రశ్న అడిగాను. హ్మ్. అంటే ఒక్కోసారి కొన్ని విషయాలు కొన్ని కోఆపరేట్ చేస్తాయి. అయి దాన్నే మనం అదృష్టం అంటుంటాం. సార్. తరుణ్‌కి, ఉదయ్ కిరణ్‌కి అదృష్టం తోడయిందని ఏదో హ్మ్. అనుకుని మనం సర్దుకోవడమే తప్ప, మన హార్డ్ వర్క్, మన తప్పిదాలు కూడా కొన్ని దోహదపడతాయి మన కెరీర్‌కి. సార్ మీ విషయానికొస్తే ఇది ఒక సీరియస్ క్వెషను. ఓపెన్‌గా మీరు చెప్పాల్సిందే తప్పదు. సినిమా తప్ప వేరే ప్రపంచం తెలీదు, వేరే వ్యాపారం తెలీదు, వేరే వ్యాపకం తెలీదు. సినిమా తీయడానికే ఇక్కడికొచ్చారు. సినిమాతోనే ప్రయాణించారు. అవును. అలాంటి నాగేశ్వర రెడ్డి గారికి, చిరంజీవి గారితో, నాగార్జున గారితో, వెంకటేష్ గారితో, ఈవెన్ బాలకృష్ణ గారితో కూడా అనుకుంటాను. వీళ్ళందరితో సినిమా చేసే ఛాన్సు అప్పుడో, ఎప్పుడో ఏదో ఒక రూపంలో మీ తలుపు తట్టింది. అవును. కానీ ఎవరితో మీరు సినిమా తీయలేదు. ఇది మీ తప్పా? ఎవరి తప్పిది? ఖచ్చితంగా నా తప్పే. నేను ఇందాక చెప్పాను గదా! ఎవడు మనల్ని మనమే తప్పు చేస్తాం. హ్మ్. మేబీ ఆ టైంలో నేను సరిగ్గా కథలు, ఆ హీరోలకి తగ్గ కథలు చేసుకోలేకపోవడం వల్లో, సార్. కథలు కన్విన్స్ లేకపోవడం వల్లో, రవితేజ రవితేజ, రామ్, హ్మ్. గోపీచంద్, ఆల్మోస్ట్ టాప్ స్టార్ హీరోస్ అందరు, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ కూడా కథ చెప్పాను. సార్. ఒక మహేష్ బాబు తప్ప ఆల్మోస్ట్ అందరినీ విన్నారు. విన్నారు. అందరి హీరోలు ఒకసారి ఏంటి, ఏముంది ఆ కుర్రోడి దగ్గర, హ్మ్. బట్ జరగలేదు. మేబీ నా తప్పే. ఎవరు చెప్పాను కదా, మనల్ని మన కథలు మన అద్భుతమైన అవకాశం వచ్చినప్పుడు దాన్ని మనం పట్టుకోవడం అన్నదే మన టాలెంట్. పట్టుకోలేకపోయాను ఆ టైంలో. హ్మ్. రీజన్స్ నాకు తెలీదు. నేను అనుకుంటుంటాను ఎందువల్ల అంటే తప్పులు జరిగాయి. నాగార్జున గారి విషయంలో ఒక తప్పు జరిగింది. స్వయంకృతం. హ్మ్. బ్లండర్ మిస్టేక్ అది. షేర్ బాలకృష్ణ చేసుకోగలరా? అంటే ఆ టైంలో నాగార్జున
ఒక పిచ్చితనం నేను ఇప్పుడు దేనికైనా రెడీ టైంలో దేనికైనా రెడీ సీమటపాకాయ తర్వాత సీమటపాకాయ అవ్వగానే సినిమా చేయాలి, నరేష్తోనే చేయాలి. చెప్పాను కదా ఇందాట చందు గారితో. ఆ సినిమా క్యాన్సిల్ అయింది సార్. కారణాలు ఏమైనా కానీ క్యాన్సిల్ అయింది. నేను చాలా అసలు రగిలిపోతున్నాను. అసలు ఏంటి నాకు నరేష్ డేట్లు కూడా ఉమ్. ఆ, 2 హిట్లు ఇచ్చాను ఇచ్చాను. పైగా నేను ప్రెజర్స్లో ఉన్నప్పుడు సార్. డేట్లు ఇవ్వడా అని చిన్న కోపంగా ఫైనాన్షియల్ ప్రెజర్స్ అవి తర్వాత మాట్లాడుకుందాం. మాట్లాడదు. అది హిట్ కొట్టి చూపించాలి ఉమ్. అని ఒక మామూలు మనిషికి ఉండే ఒక పంతం ఉంటుంది, అలాంటిది వచ్చి మంచి కసిగా కోపంగా ఉన్నా నేను. సార్. ఆ టైంలో కరెక్ట్గా కోన వెంకట గారు ఫోన్ చేశారు. ఉమ్. ఫోన్ చేసి ఇలాగా మోహన్ బాబు గారు ఒకసారి కలవాలంటున్నాను నేను, వస్తావా, ముందు ఒక సీడీ ఉంది చూస్తావా అంటే చూశాను. అది నేను ఆల్రెడీ ఒక 7 సంవత్సరాల క్రితం సీమశాస్త్రి అవ్వగానే చూసిన సీడీ అది. చూసి సీమశాస్త్రి కైండ్ ఆఫ్ కథ కదా అని పక్కన పెట్టేశాను. సార్. 7 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే సీడీ వచ్చింది నా దగ్గరికి. అప్పుడు నేను విష్ణుబాబు కోసం ఇది సీడీ చూడు అంటే నాకు అప్పుడు విష్ణుబాబుని కథలో వేసుకున్నప్పుడు ఇది కొత్తది అనిపించింది. సార్ దీన్ని మనం ఇప్పుడు మళ్ళీ కొత్త చేయొచ్చు అని నేను ఫీల్ అయ్యాను. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ నరేష్ సినిమా క్యాన్సిల్ అయింది, ఆ డెస్పరేట్గా ఉన్నాను అనమాట. సినిమా హిట్ కొట్టాలి, ఎవరు దొరుకుతారు మనకి ఇప్పుడు అని. మోహన్ బాబు గారు అబ్బాయి విష్ణు, సరే పొద్దుటే వెళ్ళాం, సీడీ చూసాను రాత్రే, పొద్దుటే వెళ్ళాము, మోహన్ బాబు గారిని కలిశాను, ఇలా సినిమా చేయాలన్నారు, విష్ణుని పిలిచారు, పరిచయం చేశారు, అయిపోయింది. ఆ సినిమా కథని చేయగలమంటే అది చేస్తానండి అన్నాను, అయిపోయింది. వెంటనే అడ్వాన్స్ ఇచ్చారు, అయిపోయింది. బయటకు వచ్చాను. ఒక్క రోజు అనుకుంటా, ఒక్క రోజు తర్వాత ఆయన ఎవరు శ్యామ్ కాదు, నాగార్జున గారితో సినిమా చేస్తారు కదా ఆయన, రెడ్డి గారు, శివనాగేశ్వర రెడ్డి గారు కాదు చనిపోయారు వారు. చనిపోయారు. అవును, ఆయన ఫోన్ చేశారు. వారు శివనాగేశ్వర రెడ్డి అనుకుంటారు. కాదు కామాక్షి మూవీ. ఆయన ఫోన్ చేశారు. ఆయన ఫోన్ చేసి సినిమా చేయాలమ్మా ఇలాగా నాగార్జున గారు కలుస్తా అన్నారు, ఒకసారి ఎలాగలవా అన్నారు. అనగానే వెళ్తాను సార్ అన్న నేను. మోహన్ బాబు గారితో అడ్వాన్స్ తీసుకున్నాం కదా, సరే మనం ఏమనుకుంటాం దాని తర్వాత అనుకుంటాం కదా. అనుకుంటే ఫిల్మ్ సిటీలో ఉన్నారు నాగార్జున గారు, రాజన్న షూటింగ్లో ఉన్నారు. రాజన్న వెళ్ళిపోయా. పొద్దుటే బయలుదేరితే 11కి అలా వెళ్ళాము. బ్రేక్ ముందు కలిశాను, బ్రేక్ తర్వాత ఇమ్మీడియట్గా షార్ట్ పెట్టారు, వచ్చారు. కుర్చీలో కూర్చున్నాను. నాగార్జున గారు అలా చూశారు, బాగుందమ్మా సీమటపాకాయ, 10 నిమిషాలు చూశాను, ఒక 10-15 మినిట్స్ ఏదైనా కథ ఉంటే చెప్పన్నాడు. అంతే, ఒక 5 మినిట్స్ మాట్లాడాం. బాగా తీసావు, అక్కడక్కడ కొన్ని సీన్స్ చూసాను నేను, ఒక ఎంటర్టైన్మెంట్తో ఇలాగా సరదాగా ఏదైనా నాకు అనగానే ఓకే సార్ అని షేక్ హ్యాండ్ ఇచ్చి ఇంకా మామూలుగా గాల్లోనే ఉన్నాను అనమాట. అంటే మనకున్న మైండ్ స్టేటస్కి చాలా బిగ్ డీల్ కుదిరింది, లైఫ్ టర్న్ అనేసి వచ్చి కథ వేస్తూనే వస్తాను ఇంకా రావటమే. అది చాలా పెద్ద కథ, నాగార్జున గారికి వేసింది అదిరిపోయే కథ అసలు. పద్మనాభ స్వామి టెంపుల్ బ్యాక్గ్రౌండ్లో వేసాం. అప్పుడు అసలు కథ అనుకుంటేనే గూస్ బంప్స్ వచ్చాయి. వేసాను, అయిపోయింది. ఈలోపు ఈ స్క్రిప్ట్ జరుగుతుంది 3 రోజుల నుంచి. అవును. మోహన్ బాబు గారు మలేషియా వెళ్ళారు, సింగపూర్ మలేషియానే వెళ్ళారు ఆయన. శనివారం వస్తున్నారు, ఆయన మలేషియా వెళ్ళారు. నాగార్జున గారు ఎప్పుడు చెప్తావు అన్నారు. అంటే నా దగ్గర కథ లేదు, ఉందని చెప్పేసా. కథ వేస్తున్నాం, అయిపోయింది. పద్మనాభ గుడి టెంపుల్ బ్యాక్ డ్రాప్ ఇది కథ అయిపోయింది, వేసాం. సోమవారం కలుస్తానండి అని చెప్పాను నాగార్జున గారికి. నేను చేసే మిస్టేక్ ఏంటంటే ఈ విషయం విష్ణుకి చెప్పా. ఓకే, ఇలా నాగార్జున గారి సినిమా వచ్చింది బాబు, మేము మన సినిమా ప్యారలల్గానో లేదంటే దాని తర్వాతనే నేను పెట్టుకుంటాను, సోమవారం ఇలాగా నెరేషన్ ఉందని చెప్పా. అంటే అది మిస్టేక్ కాదు, చెప్పాను. చెప్పంగానే విష్ణు అన్నాడు, డాడీ వస్తున్నారు కదా, మన హీరింగ్ ఉంది సోమవారం.
అంటే సరే సోమవారం హీరింగ్. మలేషియా నుంచి ఆయన వచ్చేసారు. సండేనో, సాటర్డేనో వచ్చేసారు. మండే కూర్చుందని కోన గారు, గోపి, రవి అందరూ సిట్టింగ్ చెప్పారు. నాగార్జున గారికి 11:00 ఉమ్, టైం చెప్పాం. మోహన్ బాబు గారు 7:00 సిట్టింగ్ ఎప్పుడైనా సరే. ఉమ్, నేనేమనుకున్నాను అంటే 7:00 సిట్టింగ్ అంటే 8:30 దాకా సిట్టింగ్ ఉంటుంది. 9కి అయిపోద్ది, లేదా 9:30 అవుద్ది, 10 అవుద్ది. ఉమ్, మోహన్ బాబు గారి ఇంటి దగ్గర నుంచి పక్కనే అన్నపూర్ణ స్టూడియోస్ కదా, హాఫ్ అన్ అవర్లో వెళ్ళినా సరే 11కి వెళ్ళిపోతానులే, హాఫ్ అన్ అవర్ ముందే ఉంటాం అనుకున్నాను. ఎందుకంటే మోహన్ బాబు గారు టైం మీన్స్ టైం. టైం అవును. పొద్దుటే 7 గంటలకు బయలుదేరితే 7 గంటలకు అనుకున్నాం కదా, 8 గంటలకు చెప్పారు ఉమ్, మోహన్ బాబు గారి ఇంట్లో. మోహన్ బాబు గారి ఇంటికి వెళ్ళంగానే టిఫిన్ పెట్టారు. టిఫిన్ చేసాం. 9 అయిపోయింది. నాకు టెన్షన్, వెళ్ళాలి 11:00కి, ఈయనేమో సిట్టింగ్ ఇంకా మొదలవ్వలేదు. నేను కోన అందరం కూర్చొని ఒక కారు, మోహన్ బాబు గారు కారు వెళ్ళిపోతా ఉంది. కారు ఎక్కడికి వెళ్తుందో తెలియదు. అప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో విష్ణుకి ఒక ఇల్లు ఉండేది. సార్ అక్కడికి వెళ్ళాం. 10 అయిపోయింది. లోపలికి వెళ్ళాం. అందరూ స్విచ్ ఆఫ్ చేయండి అయ్యా ఉమ్, అని పిలిచి భోజనాలు తెప్పించండి అన్నాడు ఈయన. అమ్మా, భోజనాలు ప్రాణం తెప్పించాలా? అక్కడే పోయి ఉంటుంది. అయిపోయింది భోజనాలు అనగానే ఇంకేంటిది అని నేను వెంటనే వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేశా. ఉమ్, నిర్మాత గారి అబ్బాయికి ఫోన్ చేసి, ఏమండి ఇలాగా మోహన్ బాబు గారి సిట్టింగ్ ఎక్స్టెన్షన్ అయ్యేలా ఉంది, నేను ఒక 3:00 రాగలను. నాగార్జున గారికి 11 అని చెప్పాను కదా, మీరు నాగార్జున గారు గోల్డ్ అండి, మీరు అన్నీ పట్టించుకోకండి, హ్యాపీగా ఆయన అసలు మీరు టెన్షన్ లేదు, మీరు సిట్టింగ్ అవ్వగానే రండి అన్నాడు. ఉమ్, సిట్టింగ్ స్విచ్ ఆఫ్, సిట్టింగ్ స్టార్ట్. 2 అవర్స్ అందరూ సిట్టింగ్ అయిపోయింది, అదిరిపోయింది, సూపర్ అనుకున్నాం. భోజనం చేసాం. 2:30 అలా బయటకు వచ్చాం. ఫోన్ చేసే 3:00. నాగార్జున గారు రేపు కలుద్దాం అన్నాను. ఉమ్, అంటే ఓకే. నేను అప్పుడు కూడా అడిగా, సార్ నాగార్జున గారికి ఫోన్ చేసామన్నా, సారీ చెప్పాను. అక్కలేదండి నాగార్జున గారు, అసలు మీరు అసలు దీన్ని చాలా చిన్న విషయం, ఆయన అసలు పట్టించుకోరు, వదిలేండి, రేపు మార్నింగ్ వెళ్ళి కట్ చెప్పండి అన్నాడు. నేను రేపు మరుసటి రోజు మార్నింగ్ వెళ్ళా. ఆయన డమర్కొండ షూటింగ్లో ఉన్నారు, అన్నపూర్ణ స్టూడియో ఫ్లోర్లో ఏదో జరుగుతుంది. బయటకు వచ్చారు. వచ్చి ఆ గార్డెన్లో చైర్లు వేసారు 2, అందరికి దూరంగా. వీళ్ళందరూ క్రౌడ్ ఉన్నారు. ఆ దూరంగా అదే ఫ్లోర్ ఎదురుగ్గా చిన్న గార్డెన్ ఉంటుంది, అక్కడే 16th ఫస్ట్ షాట్ తీసింది అక్కడే నేను. అక్కడ 2 చైర్లు వేసారు, కూర్చున్నాం. ఏమయ్యా, నా కోసం కథ చెప్పడానికి రోజుకి 10-15 మంది ట్రై చేస్తుంటారు. నేను నిన్ను ఫోన్ చేసి నాకు కథ చెప్పమంటే నువ్వు నాకు 11:00 టైం ఇచ్చి ఉమ్, నువ్వు రాకుండా పోయావు. ఉమ్, నేనేమనుకోవాలి? నేను 11:00 అన్నపూర్ణ స్టూడియోకి వచ్చి కూర్చొని 11కి రాలేదు, 12కి రాలేదు, 1కి రాలేదు. నేను న్యూస్ పేపర్లు చూసి 2:00 దాకా 1:00 దాకా వెళ్ళిపోయాను. మీరు చెప్పారు కదా. అది పోస్ట్ అవ్వలేదు ఆయనకి. అబ్బా, ఆయనకి చెప్పలేదు ఈయన. అనగానే లేదు సార్ ఇలాగా అనగానే అక్కడి నుంచి మోహన్ బాబు గారి ఫోన్, నేను ఉండగానే మోహన్ బాబు గారి ఫోన్. ఉమ్, ఇప్పుడు మోహన్ బాబు గారికి చెప్పాను సిట్టింగు 11:00 12:00 నాగార్జున సిట్టింగ్ అవ్వగానే అటు రావాలి. ఆయన ఫోన్ చేశారు. ఇలా అంటే నేను నాగార్జున గారి దగ్గర వెళ్తున్నాను. అంటే ఓపెన్గా ఉండటం కూడా ఒకసారి తెలియాలి. అది మనం ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎక్కడ ఏం చెప్పాలి, ఎక్కడ ఏమైన తర్వాత ఏం మాట్లాడాలి, అట్లాగా షెడ్యూల్ చేసుకోవడం అన్నది తెలియక ఉమ్, ఇది ఓపెన్గానే నేను నాగార్జున గారి దగ్గరికి వెళ్ళి నేను మీ దగ్గరకు వస్తానని చెప్పను. ఆయన ఫోన్ చేసి డైరెక్టర్ని కథ వింటున్నామట కదా అన్నట్టుగా ఆయన మామూలుగానే మాట్లాడారు. వచ్చాడు ఆయన. వచ్చి మోహన్ బాబు గారు సిట్టింగ్ ఉందా ఇప్పుడు అన్నాడు. అంటే అవును సార్ అన్న. ఎల్లు, నేను మంచోన్ని, చాలా పాజిటివ్గా మాట్లాడతాను. మోహన్ బాబు గారు సీరియస్ మ్యాన్, ఆయనతో ఇలా ఉండదు. నువ్వు వెళ్ళి ఇప్పుడు అర్జెంటుగా కథ ఆ విషయం చూడు, మనం మళ్ళీ కలుద్దాంలే, టెన్షన్ పడొద్దు అన్న. ఇంకా అప్పుడు వెళ్ళటం మళ్ళీ కలవలేదు నాగార్జున్ని. ఎంతో ట్రై చేశాను, అది ప్యాచప్ అవ్వలేదు. దట్ ఈస్ బిగ్, అంటే సెల్ఫ్ మిస్టేక్ ఉంటుంది, మన చేతులారా మనం సార్ పాడు చేసుకున్న ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అది. అలాగే బాలకృష్ణ గారి మంచి మంచి ప్రాజెక్టులు కొన్ని కలిసి రాక, కొన్ని మనకి చేతకాక, మనకు కథ అనుకున్న కథ చెప్పడానికి వెళ్ళి ఈ కథ కన్నా మంచి కథ చేద్దాం అనేసి రవితేజకి చెప్పకుండా వచ్చాను నేను.
2 టైమ్స్. బా హ్మ్. ఈ కథ కాదు ఇది దీనికన్నా మంచిది చెప్దాం అని అక్కడికెళ్ళి చెప్పకుండా వచ్చేసాను. 2 టైమ్స్ తర్వాత ఏమనుకుంటారు ఆళ్ళు, కథ చేయలేకపోతున్నాడు లేదా చెప్పలేకపోతున్నాడు. కరెక్ట్. సో, అట్లాంటప్పుడు కథ సినిమా అంత పెద్ద 25,00,00,000, 30,00,00,000 సినిమా ఆ టైంలో ఎలా ఇస్తారు? హ్మ్. సో, అలాగా జరిగాయి. 'నాగార్జున' గారి సినిమా జరిగేది కంపల్సరీ. 'బాలకృష్ణ' గారి సినిమా జరిగేది. సార్ అయన్నీ కూడా కొన్ని పొరపాట్లు జరిగాయన్నమాట. అరవింద్ గారు మీతో సినిమా తీయాలని చాలా ప్రయత్నించారు. అంటే ఆ విషయంలో మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు. ఆయన చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. మీతో సినిమా తీయాలని పక్కాగా చూస్తున్నారు. ఆ సినిమా కూడా వర్కౌట్ అవ్వలేదు. దానికి కారణం ఏంటి? అల్లు అరవింద్ గారు. వేరే పార్ట్నర్‌షిప్‌లో చేయాలనో కరెక్టేనా? అల్లు అరవింద్ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అల్లు అరవింద్ గారా కాదు, అశ్విని దత్ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఓకే. వాళ్ళిద్దరు పార్ట్నర్‌షిప్పా? వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్. హ్మ్. అశ్విని దత్ గారు ఫోన్ చేశారు. అమ్మా ఇలాగా ఒకసారి కలవాలి రా అని. 'ఓ రాధా ఇదృశ్యం పెళ్లి' టైంలో. 'ఓ రాధా ఇదృశ్యం పెళ్లి' టైంలో శ్రీకాంత్ గారు చాలా చాలా బాగా చెప్పేవాళ్ళు నా గురించి బయట. హ్మ్. మేబీ దానివల్లే జరిగి ఉండొచ్చు. శ్రీకాంత్ గారు చిరంజీవి గారికి వాళ్ళకి షో చేశారు ప్రసాద్ ల్యాబ్‌లో. చూసి పాటలెవరు ఏంటి అంటే అంత డైరెక్టరు బాగా బాగా ఆలోచిస్తాడు అన్నట్టుగా చెప్పారు అని తెలిసింది నాకు తర్వాత. హ్మ్. అప్పుడు అశ్విని దత్ గారు పిలిచారు. చిరంజీవి గారికి ఏమైనా కథలున్నాయమ్మా హ్మ్. అంటే, చిరంజీవి గారికి ఆ కథ అసలు మా ఊహల్లోనే లేదు అసలు మనం. సరే శ్రీకాంత్ గారు అంటే నెక్స్ట్ జగద్బాబు గారితో జరుగుతున్నాయి సిట్టింగ్స్. మనకు తెలిసిన విద్య కథలు చేయడమే కదా, ఉన్నా లేకపోయినా సరే ఉంది, చేస్తాం సార్. ప్రభాస్తో కూడా చేయాలమ్మా, ప్రభాస్కి ఏదన్నా కాదు అంటే నాకు ముందు ప్రభాస్ ఎక్కువ కనెక్ట్ అయ్యాడు. హ్మ్. ప్రభాస్కి చెబుదాం కథ, చిరంజీవి గారికి ఒక కథ చెబుదాం అని చిన్నపిల్లాడితనమో మరి ఏంటో తెలియదు. చిరంజీవి గారికి చెప్పేసి వెంటనే ప్రభాస్కి చేసి ఇలాగా చేద్దామని వచ్చాం. ఆ తర్వాత రోజు అరవింద్ గారు పిలిచారు. సార్. అందరివాడి ప్లేస్లో సినిమా చేయాలి. ఓకే. అందరివాడు సీన్ వైట్లా నేనా అని ఒక జరుగుతోంది. జరుగుతున్న టైంలో సరే అది అయిపోయి అది సీన్ వైట్లకి వెళ్ళిపోయింది. హ్మ్. వెళ్ళిపోయాక అరవింద్ గారు ఏమన్నారంటే, నువ్వు మా బ్యానర్కి ఒక సినిమా చెయ్యి, శ్రీకాంత్ గారు ప్రభుదేవ ఇలాగా హిందీలో ఢమాలో సినిమాదేదో ఢమాలో ఏదో గోపాలరావు గారు అమ్మాయి సినిమాని హిందీలో చేశారు. హ్మ్. దాని టైటిల్ ఏదో గుర్తు రావట్లేదు. ఆ సినిమా నేను చూశాను. ఆ సినిమాని చేయాలని నేను ట్రై చేస్తున్నా. చాలా సూపర్ కన్ఫ్యూజన్ కామెడీ, సార్. ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది సినిమా. అరే భలే ఉంది ఈ సినిమాని చేద్దాం తెలుగులో, ఎలా చేద్దామని శ్రీకాంత్ వేణు ఇలాగ ఏదో అనుకుంటుంటే ఈయన కరెక్ట్గా ఆ సినిమా చెప్పారు. ఈయన చెప్పంగానే అరే భలే కుదిరేసిందని, సార్ నేను కూడా ఇదే అనుకుంటున్నాను చేద్దామండి అని. అంత కథ అది జరుగుతోంది. ఇంకా సడన్గా ఆ ప్రాజెక్టు క్యాన్సిల్ అయింది. హ్మ్. ఎందుకు క్యాన్సిల్ అయింది అన్నది నాకు ఎవరేం చెప్పట్లేదు. అది తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, కే వాసు గారు గోపాలరావు గారు అమ్మాయి డైరెక్టర్. హ్మ్. ఆయన చేయటం వల్ల ఓకే. ఆయన నేను చేస్తాను ఈ సినిమా, ఆయనే ఆ సినిమా డైరెక్టర్ చేసుకుంటానంటే, సరే వీళ్ళు చేయాలనుకుంటున్నారు కదా ఆ సినిమా. హ్మ్. సో మళ్ళీ ఇంకొక ఇప్పుడు నాకు రావటం వల్ల ఏంటంటే ఈ కథ పోద్ది వాళ్ళకి. హ్మ్. ఈ కథ నచ్చింది వాళ్ళకి. వేణు శ్రీకాంత్ కాంబినేషన్ బాగుంది. అర్థమవుతుంది. అవును. శ్రీకాంత్ ప్రభుదేవ ఈ కాంబినేషన్ పోద్ది అని వాళ్ళు ఆ సినిమాకి వెళ్ళిపోయారు. సార్. ఆ కాంబినేషన్కి వెళ్ళిపోయారు, వాసు గారి కాంబినేషన్కి. వాళ్ళు యాజ్ ఇట్ ఈస్గా చేశారు. ప్రకాష్ రాజు వాళ్ళని పెట్టి వాళ్ళు చేశారు. ఇంకా ఆ టైంలో అలా మిస్ అయిపోయింది ఆ సినిమా. అండ్ దేనికైనా రెడీ విషయానికి వస్తే సార్, కమర్షియల్గా మాట్లాడంటే ఆ రోజుల్లో ఇప్పటి టైర్ 1 స్టార్స్ రైజింగ్ టైం అది. వాళ్ళందరూ కొట్టే మార్కెట్ షేర్ ఎంతైతే ఉందో ఆ రోజుల్లో ఆ సినిమా 30 చిల్లర గ్రాస్. అవును, హ్మ్. పైనే వచ్చింది చాలా పెద్ద నెంబర్. అవును, అంటే అదే చాలా ఇంచుమించు మంచి నెంబర్. హైయెస్ట్ మెంబర్లో ఇది కూడా ఒకటి. అవును అవును అంత పెద్ద సినిమా తీసిన తర్వాత నాగేశ్వర రెడ్డి గారు మోహన్ బాబు గారి కాంపౌండ్ వదిలి బయటకు వచ్చి ఒక సినిమా తీసుంటే అవును ఒక స్టార్ డైరెక్టర్ అయి ఉండేవారు. అవును. నెంబర్స్ మారిపోయిండాయి. ఎందుకు మీరు మోహన్ బాబు గారి కాంపౌండ్ వదిలి బయటికి రాలేకపోయారు? ఎందుకో ఆ కాంపౌండ్ మేబీ నన్ను మోహన్ బాబు గారు లాంటి వ్యక్తి మేబీ నాకు చాలా ఇష్టపడ్డారు ఆయన.
నాకు చాలా రెస్పెక్ట్ ఇచ్చారు, వాల్యూ ఇచ్చారు. ఉమ్, పెద్ద కాంపౌండ్. ఇంకొకటి, బయటికి వెళ్ళి నువ్వు సినిమా చేయకూడదని ఆయన అనలేదు. ఉమ్, బయట సినిమాలు చేసుకోమ్మా ఉమ్, ఆ, అన్నారు. అప్పుడే బెల్లంకొండ సురేష్ గారి సినిమా బాలకృష్ణ గారి కాంబినేషన్లో చేద్దామని ఇది సార్. కూడా అప్పుడే వచ్చింది. అది అవ్వక బెల్లంకొండ సురేష్ గారికి ఆయనే నిర్మాతగా మనోజ్తో చేద్దాం అనుకున్నాం. ఉమ్, అది అవ్వక వాళ్ళ అబ్బాయి హీరోగా సినిమా చేయాల్సి రావడం, ఆయన అటు వెళ్ళిపోవడం, నేను కరెంటు తీగ మళ్ళీ మోహన్ బాబు గారి కంపెనీలో చేయాల్సి రావడం జరిగింది. కరెంటు తీగ ఎప్పుడైతే అక్కడ కమిట్ అయ్యానో, అంటే దేనికైనా రెడీ, రన్నింగ్లోనే వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చారు నాకు. ఓకే. నేను అడ్వాన్స్ వెనక్కి ఇచ్చేసి బయటకు వచ్చి సినిమా చేస్తుంటే అప్పుడు నేను రవితేజ సినిమా ఉమ్, మేబీ చేసి ఉండేవాడిని. అది జరిగేది ఆ టైం. ఉమ్, కరెక్ట్గా ఆయన చేయాలనుకున్నారు, నేను చేయాలని, అంటే ఈజీగా అయిపోయేది టైం. సార్. ఆ టైం ఈజీగా అయిపోయే టైం అది. కథ కూడా కుదిరేది. కోన వెంకట్, గోపి, రవి అందరూ ఉన్నారు. ఖచ్చితంగా కథ సెట్ చేసేవాళ్ళు. 100% అయిపోయేది. కరెంటు తీగకి నేను అడ్వాన్స్ తీసుకోవటం వల్ల ఉమ్, 1 ఇయర్ వెయిట్ చేయాల్సి వచ్చింది ఆ కాంపౌండ్లో. మనోజ్ ఒక రెండు సినిమాలు అలాగా, వాళ్ళు ఆ కాంపౌండ్లో మోహన్ బాబు గారు వాళ్ళ ఫ్యామిలీ అంతా ఒక సినిమా, ఇట్లాగా సినిమాలు పడ్డాయి. వాళ్ళ సినిమాలు జరిగాయి, కానీ నేను అనుకుంటున్న కథ అక్కడ జరగల, ఉమ్, లేట్ అయిపోయింది. అప్పుడు తమిళ్లో హిట్ అయిన వర్తపడద వారి సంఘం తీసుకొని కరెంటు తీగ చేసాం. సార్. ఆ తర్వాత అది ఏమైపోయిందంటే, ఈ మోహన్ బాబు గారి కాంపౌండ్లోనే ఇతను ఉంటాడు, బయట రాడు, బయట చేయడు అన్న ఒక ముద్ర. అనుకుంటారుగా మామూలుగా. ఉమ్, అనుకొని లైట్ తీసుకున్నారు నన్ను. ఉమ్, ఇంకా ఓకేలే, వాళ్ళు అలా ఉంటాడు, కనిపించడం ఓకే, నువ్వు అంత మోహన్ బాబు గారి కంపెనీ కదా అన్నట్టుగా అయిపోయింది. ఉమ్, బట్ అలా ఏం లేదు. వాళ్ళు బాగా, మోహన్ బాబు గారు నాకు చాలా ఇష్టం. చాలా చాలా బాగా చూసుకుంటాడు ఆయన. హాస్పిటాలిటీ, ఆయన ఇచ్చే వాల్యూ కానీ చాలా ఇదిగా ఉంటుంది. అలా ఒక కాంపౌండ్కి అవ్వాలని కాదు, కానీ అనుకోకుండా అనుకోకుండా జరిగిపోయింది. జరిగిపోయింది. అయితే నేను మళ్ళీ అదే అడుగుతున్నాను సార్. ఆ కాంపౌండ్తో మీకు ఇంచుమించు చాలా సంవత్సరాల ప్రయాణం ఉంది. 14 years. ఆ, అన్ని సంవత్సరాల ప్రయాణం ఉంది. సో ఆ మనుషుల గురించి, ఆ కుటుంబం గురించి బయట కొంతమంది పనిగట్టుకొని మాట్లాడే మాటలు మీరు వినుంటారు. అవును. సో కానీ వాళ్ళ ఆతిథ్యాన్ని, వాళ్ళని దగ్గరించి చూసిన మనిషి మీరు. మీరు మాట్లాడితే వాళ్ళ విలువ తెలుసద్ది, వాళ్ళ స్థాయి తెలుసద్ది, వాళ్ళ గుణం తెలుసద్ది. సో మీ లైఫ్లో ఆ కుటుంబం మిమ్మల్ని చూసుకున్న అత్యద్భుతమైన సందర్భం గురించి ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పగలరా? ఒకటి కాదు, బోల్డ్ అని ఉంటాయి. వాళ్ళు చాలా బయట చెప్పుకునే ప్రాపగాండకి అక్కడ డైరెక్ట్గా చూడటానికి సంబంధం ఉండదు. సార్. చాలా మంచి మనుషులు వాళ్ళు, చాలా వెరీ నైస్ పర్సన్స్. విష్ణు, మనోజ్, లక్ష్మి గారు మనుషులకు ఇచ్చే వాల్యూ, వాళ్ళ దగ్గర ఉన్న పనిచేసే వాళ్ళకి ఇచ్చే వాల్యూ, బయట మనుషులకు ఇచ్చే వాల్యూ, ఇట్స్ వెరీ నైస్. మోహన్ బాబు గారు అయినా వాళ్ళకి ఒక క్షణం ఒక చిన్న షార్ట్ టెంపర్ ఉంటుంది. ఆ టైంలో మాట అనేస్తారు, ఉమ్, లేదా ఒక మాట మనసులో తీసుకుంటారు. ఉమ్, అక్కడ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఆ పాయింట్లో. ఉమ్, అది చాలా నెగిటివ్గా ప్రొజెక్ట్ చేశారని నా ఫీలింగ్. సార్. ఇప్పుడు మన 10 మందిలో ఉన్న 100 మందిలో ఉన్న మోహన్ బాబు గారు మనసులో ఏమనుకున్నారా అది అనేస్తాడు ఆయన. ఉమ్, ఆ లౌక్యం, ఆ గుట్టు లేకపోవటం వల్ల ఎక్కువ డ్యామేజ్ అయ్యారేమో బయట జనంలో మోహన్ బాబు గారు మాటలు. ఇంకా దాన్ని అందరికీ ఆపాదించారు. సార్. విష్ణుకి, లక్ష్మికి, అందరికి ఆపాదిస్తారు. మనోజ్ దానికి కొంచెం పక్కొచ్చి తను ఓన్గా మాట్లాడి తను క్రియేట్ చేసుకున్నాడు ఒక ఇది. లేకపోతే యాక్చువల్గా వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ మోహన్ బాబు గారికి ఉన్న ఇమేజ్కి వాళ్ళు ఒక స్టార్ హీరో ఇమేజ్, మెయిన్ ఈ ప్రాపగాండ వల్ల డ్యామేజ్ అయిన ఫ్యామిలీ ప్రాపగాండ. సార్. పనిగట్టుకు ప్రాపగాండ అంటే ఒకళ్ళు చేస్తున్నాడని కాదు, ఇప్పుడు వీళ్ళెవరు లేనప్పుడు కూడా ప్రాపగాండ ఇంతకుముందు కూడా ఉందిగా. నేను ఆ కాంపౌండ్లోకి వెళ్ళకముందే ఉంది. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా కాదు, అసలు నేను ఇండస్ట్రీకి రాకముందే పేపర్లో వేసేవారు. అదేంటో మరి నాకు తెలియదు. మోహన్ బాబు గారు కోపమంట, మోహన్ బాబు గారు కొడతారంట, మోహన్ బాబు గారు తిడతారంట. మోహన్ బాబు గారు తిడతారు, ఓ మాట అంటారు, బట్ పనిచేసి తప్పు జరిగితే. మోహన్ బాబు గారి దగ్గర ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే, ఒక పని చెప్తాం మీకు క్లారిటీగా, ఆ పని 10 రోజులు చేస్తానంటే 15 రోజులు టైం ఇస్తారు. ఓకే. 15వ రోజు ఇవ్వకపోతే 16వ రోజు అడుగుతాడు. 20 రోజులకు ఇచ్చామనుకో నిన్ను తిడతారు. ఆ తిట్టడంలో లౌక్యం ఉండదు, సాఫ్ట్నెస్ ఉండదు, ఇంకా కోపం వచ్చేస్తుంది ఆయనకి. ఆ కోపంలో మాట్లాడే మాటల్ని
బయటికి తీసుకెళ్ళి హ్మ్. ఇప్పుడు లొకేషన్‌లో ఇప్పుడు స్పాట్‌లో ఇప్పుడు చాలా లాట్ ఆఫ్ ఆడియో ఫంక్షన్స్‌లో ఆయన మాట్లాడినవి కదా ఎక్కువ ట్రోల్ అవును. చేస్తుంటారు వీళ్ళు. అవును. ఇప్పుడు ఏవిఎస్ గారినో, ఆలీ గారినో మైక్ తీసుకొని "ఏరా ఆలీ" అంటాడు. హ్మ్. "రా అంటావా ఆలీని" అంటాడు. ఆయనకి బాండింగ్. రిలేషన్ అలాంటిది. బాండింగ్ అలాంటిది. హ్మ్. అది తప్పేముంది? రజనీకాంత్ గారిని రా అంటావా? రా అంటాం వాళ్ళ స్నేహం అది. డయాస్ మీద అంటావా అంటే, స్నేహం నేను అనొచ్చు. మీరు అనకపోవచ్చు. హ్మ్. ఒకరి క్యారెక్టర్ ఒకలా ఉంటది. ఇప్పుడు అక్కడ ఉన్న రజనీకాంత్ గారికి ఎవరికీ లేని ఇబ్బంది జనానికొచ్చేస్తది ఏంటో మనకు సో, అర్థం అవ్వదు. సో ఈళ్ళ పైన దుమ్మెత్తిపోయటం. అది అస్సలు కరెక్ట్ కాదు. అసలు అది మోహన్ బాగారు చాలా వెరీ నైస్ పర్సన్. నా 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 పాయింట్ ఆఫ్ వ్యూలో. విష్ణు ఆల్సో వెరీ గుడ్ ఫెలో. వెరీ గుడ్ పర్సన్. ఆహ్, బ ఒకళ్ళ గురించి తప్పుగా మాట్లాడడం గాని, ఆడిలా అయిపోవాలి, ఈడిలా అయిపోవాలని గాని, ఒక బ్యాడ్ టాపిక్కు ఆ కాంపౌండ్‌లో నేను విన్నదే లేదు. వేరే హీరోల సినిమాలు హిట్ అసలు నాశనం వాడు పోవాలి, ఈడు పోవాలి, ఆడి సినిమా పోవాలి, ఈడి సినిమా పోవాలి లేదు. ఎప్పుడూ ఉండదు. హ్మ్. ఎప్పుడూ ఉండదు. ఓకే. చాలా మంచి విషయాలు చెప్పారు సార్. అయితే నాకు ఒక మంచి ప్రశ్న ఉంది. ఈ 'సన్నీ లియోన్' ఫ్యాన్స్ ఏంది మీకు? సన్నీ లియోన్, సన్నీ లియోన్ నాకు ఒక సినిమాకి క్రేజ్ క్రియేట్ చేయడం కోసం ఎక్కువ ట్రై చేయడం వల్ల సన్నీ లియోన్ వచ్చింది హ్మ్. కథలోకి. హ్మ్. బట్ సన్నీ లియోన్‌ని తెచ్చింది నేను కాదు యాక్చువల్‌గా. మనోజ్. అవునా? సన్నీ లియోన్ థాట్ మనోజ్‌ది. హ్మ్. నేను చెప్పిన వాళ్ళు వేరు. హ్మ్. ఆహ్, సన్నీ లియోన్ థాట్ మనోజ్ ఇచ్చాడు. హ్మ్. ఇవ్వంగానే అసలు ఫ్యూజులు అవుట్ అయిపోయాయి. సన్నీ లియోన్ కరెంట్ తీగలో సన్నీ లియోన్, మనోజ్ అసలు వేరే లెవెల్ సినిమా ఇది. హ్మ్. పెద్ద సినిమా అయిపోద్దనేది అప్పుడే అనుకున్నాం. అలాగే అయ్యింది. బట్ అలా సన్నీ లియోనే ఎంటర్ చేసి ఇంకా నేను సన్నీ లియోన్ నా బ్రెయిన్‌లో ఎప్పుడు కథ రాసినా సరే ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్‌లో ఏమన్నా లేడీ వచ్చిందంటే సన్నీ లియోన్ అనుకోని రాసేవాడిని. సార్. అందుకే సన్నీ లియోన్‌కి ఒక కథ రాసా. హ్మ్. అది జిన్నా విష్ణుబాబు అవును. చేశాడు. మళ్ళీ ఇప్పుడు ఒక కథ రాస్తున్నా. హ్మ్. అందులో సన్నీ లియోన్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటది. చాలా అద్భుతంగా ఉంటది. అవునా? హ్మ్. అయితే నాకు బాగా గుర్తు సార్. చాలా మంచి అమ్మాయి. సార్. సన్నీ లియోన్‌తో మనం మాట్లాడితే, హ్మ్. సార్ అరే! ఇంత మంచి అమ్మాయా ఈ అమ్మాయి అనుకుంటాం. సార్. చాలా మంచి అమ్మాయి. నేనదే అడగబోతున్నాను. ఫస్ట్ టైము ఆ సినిమా 'కరెంట్ తీగ'లో హాల్‌లో 'సన్నీ లియోన్' సినిమా చూస్తున్నప్పుడు చాలామంది తెలిసిన వాళ్ళు అమ్మాయిని థియేటర్‌లో వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం కొంచెం వేరేగా ఉంటది. వేరేగా ఉంది. బట్ కొంతమంది యాక్సెప్ట్ జేస్తున్నారు. అయితే మా ఫ్రెండ్ ఒకతను ఒక మాట అన్నాడు. "రేయ్! ఆ అమ్మాయి తన జీవితంలో ఒక ట్రావెల్ చేసిన తర్వాత తన బిడ్డలు పెద్దవుతున్నారని ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. ఇకపైన చేయకూడదని" జెప్పి. అలాంటి టైంలో మన తెలుగోళ్ళు, మన తెలుగు డైరెక్టర్ కరెక్ట్‌గా అదే టైం అనుకుంటాను. అవును. కరెక్ట్‌గా అదే టైం. అవును. మనోళ్ళు అవకాశం ఇచ్చార్రా! ఎంత గొప్పోళ్ళురా మనోళ్ళు అని చెప్పి ఒక మాట అన్నారు. మీరు ఏ రోజన్నా నాకు కనిపిస్తే నేను ఈ ప్రశ్న అడుగుదాం అనుకున్నాను. ఆ! అది ఆ అమ్మాయి అసలు ఎంత మంచిదంటే అంత మంచిది. నేను చూసిన హీరోయిన్స్‌లో అసలు లొకేషన్‌లో సన్నీ లియోన్ అంటే ఆ అమ్మాయి వరల్డ్స్ స్టార్ ఆ అమ్మాయి సార్. వాస్తవంగా అయితే. సెట్‌లో మామూలుగా మా పల్లెటూరులో చేసాం. హ్మ్. కరెంట్ తీగ విలేజ్ బ్యాక్‌డ్రాప్ సబ్జెక్ట్. అవును. ఆహ్, ఎండాకాలం చేసాం. హ్మ్. మనోజ్ బాబుకి ఆళ్ళకి చెమటలు కారిపోయాయి అసలు. చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఈ అమ్మాయి కూడా వచ్చేది. ఈ అమ్మాయి స్కిన్ అయితే ఇంక అసలు అది మెరిసిపోయేది బంగారంలాగా. సార్. అంత కలర్ ఆ అమ్మాయి. అలాగే ఆ చెట్ల కింద కూర్చునేది. హ్మ్. బస్ స్టాప్‌లో వేసి ఆ బస్ స్టాప్ పక్కనే కూర్చునేది. కనీసం క్యారవాన్‌కే లేదు కదా! ఆ అమ్మాయి. హ్మ్. వాళ్ళ ఆయన కూడా వచ్చేవాడు. ఆళ్ళ ఆయన క్యారవాన్‌లోనే ఉండేవాడు. ఆళ్ళ ఆయన దిగేవాడు కాదు. హ్మ్. ఈ అమ్మాయి అసలు క్యారవాన్ ఎక్కేది కాదు. హ్మ్. యాహ్! లొకేషన్‌లో అయినా సరే, సెట్‌లో అయినా సరే, ఫ్లోర్‌లో అయినా సరే, ఫ్లోర్‌లోనే కూర్చునేది. సార్. ఎంత డౌన్ టు ఎర్త్ అమ్మాయంటే నేను చూడలేదు నిజంగా. స్టార్ట్ అవ్వంగానే క్యారవాన్‌లో వెళ్ళిపోయి అంటే తప్పని కాదది. క్యారవాన్ ఇచ్చేదే అందుకు కదా! హ్మ్. కంఫర్ట్‌గా చూసుకోవడానికే ఇచ్చేది. బట్ ఆ అమ్మాయి అలా అలా ఉండేది. చెట్టు కిందే ఉండేది. ఆ చెట్ల కింద మరి అంటే ఆ అమ్మాయికి అలాంటి వాతావరణం అంతకుముందు దొరక్క ఇట్లాగా ఎంజాయ్ చేస్తుందో తెలీదు గానీ, హ్మ్. చెట్లు లొకేషన్‌లోనే ఉండేది. మా సరదాగా ఉండేది. చాలా సరదాగా ఉండేది అందరితో. మిమ్మల్ని ఏం పిలుస్తుంది? డైరెక్టర్ అనేది. డైరెక్టర్ అనేది. హ్మ్. హ్మ్. డైరెక్టర్ జీ సార్. అయితే నాకు 'కరెంట్ తీగ' సినిమా చూసిన తర్వాత సార్
సినిమా అంతా అయిపోయింది. యాక్చువల్‌గా 'కరెంట్ తీగ' నాకు చాలా ఇష్టం. హ్మ్. సినిమా గూడా ఆడింది. బట్ మీరేదో ఒప్పుకోవట్ల. చాలా ఇంటర్వ్యూలో చూసాను. ఆ! నేను 'కరెంట్ తీగ' పెద్ద హిట్ ఎక్స్‌పెక్ట్ చేశా నేను. ఆ! పెద్ద హిట్ కొట్టాలని 'మనోజ్ బాబుతో' ఆ సినిమా పెద్ద హిట్ కొడితే నా గ్రాఫ్ మారిపోద్ది. హ్మ్. నేను అప్పుడు యాక్చువల్‌గా అప్పుడు గూడా 'కరెంట్ తీగ' తర్వాత 'వెంకటేష్ బాబు' గారు రమ్మని కథ విన్నారు. సో అప్పుడు అది జరగలేదు. వేరే కారణాల వల్ల. స్ట్రాంగ్ హిట్ కొట్టుంటే 'దేనికైన రెడ్డిలాగా' సౌండ్ చేసుంటే సినిమా హ్మ్. ఇంకోలా ఉండేది సినిమా. సినిమా ఆడింది. సో మనోజ్ అసలు ఒప్పుకోడు. సినిమా హ్మ్. ఆడలేదంటారేంటి? నాకు కరెక్ట్. డబ్బులొచ్చాయి. సినిమా హిట్టు జనం చూసారు అని ఉంటే మీరు ఆడలేదంటారేంటనేది నా మీద సినిమా ఆడిన తర్వాత ఆడలేదని చెప్పిన మొట్టమొదటి డైరెక్టర్ మీరే నాకు తెలిసి. నాట్ అప్ టు మార్క్ అనమాట. నేను సాటిస్ఫై అవ్వలేదు. హ్మ్. నాకు సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ ఫోన్ చేసి "నువ్వు 'తడిగుడ్డేసుకొని పడుకో' పెద్ద హిట్ సినిమా" అన్నాడు. హ్మ్. బట్ నేను నాకు సరిపోలేదు ఆ హిట్. అయితే ఆ సినిమా అంతా అయిపోయిన తర్వాత సార్ టైటిల్స్ పడుతూ ఉంటాయి. అప్పుడు మేకింగ్ వదిలేరు మీరు. థియేటర్స్‌లో హ్మ్. ఆ రైల్వే స్టేషన్ బోర్డుని అట్టా గుద్దుకోవడము, తాళ్ళతో మనోజ్ గారు అట్టా అవును. రావడము. ఒక్కో షాట్ అయితే అసలు థాట్స్ లేవు. ఆయనే ఎగిరి దూకేస్తున్నాడు. అవును. ఆ రైల్వే మేకింగ్ అంతా స్టేషన్‌లో. వేరు. మీరు చాలా భయపడ్డారంట 'కరెంట్ తీగ' అవును. షూటింగ్ అప్పుడు. 'మోహన్ బాబు' గారు నన్ను చంపేస్తారు ఏదో ఒక రోజు అని. అది ఇది ఈ 'మనోజ్ బాబుది' 1 కాదు, 2 కాదు. హ్మ్. 'మనోజ్ బాబు' చాలా అలరోడు. నాకు మామూలుగా అయితే అనకూడదు గానీ, ఉచ్చ పడిపోయినంత పని జరిగింది ఒక షాటు. సార్. రెయిన్ ఫైట్ తీస్తున్నాం. రెయిన్ ఫైట్ తీస్తుంటే కారు గాల్లో ఎగరాలి ఇలాగా యాక్షన్ కొరియోగ్రఫీ మనోజ్ చేశాడు. స్పాట్‌లో ఈరోజు అనుకున్నాడు రేపు కారు కావాలి. కారు గాల్లో ఎగరాలి. కారు జీప్ ఉంది. హ్మ్. వస్తది. బట్ గాల్లో ఎగరడం ఇదంతా నేను రాయలేదు. హ్మ్. రాయకపోతే సరే కారులో గాల్లో ఎగిరిందిలాగా బాంబు ఇట్లా పెట్టేద్దాం. బట్ చాలా గ్రాండియర్‌గా ఉంటది. నా బడ్జెట్‌లో లేదని నేను అది అసలు ఆలోచించలేదు అటు. కావాలన్నాడు. మోహన్ బాబు గారికి ఫోన్ చేశాడు. వెంటనే యాక్సెప్ట్ చేశారు. వచ్చేసింది. జీపు గాల్లో ఉంది. కింద గోపురం పెట్టడానికి ఎళ్ళాడితను హ్మ్. మనోజ్. హ్మ్. జీపు గాల్లో ఉంటే. అదేదన్నా కింద పడిపోవడం ఏదైనా అవును. జరిగితే ఎందుకు గోపురం వాడు కెమెరా అసిస్టెంట్ ఒకడు పెడతాడు. వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఉంటది. ఫైట్ మాస్టర్ ఎవడో పెడతాడు. నేను బయటున్నా. నేను బయటుంటే నన్ను రమ్మన్నాడు. హ్మ్. నేనెందుకు బాబు మీరు పెట్టేసేయండి. లేదు లేదు రండన్నాడు. ఆ జీప్ కిందకెళ్ళి దూరి ఆ గోప్రో పెడుతుంటే నాకు అప్పయిపోయిందనమాట అసలు. టెన్షను. అదా రెయిన్ ఎఫెక్టు మొత్తం బురద కింద. అంత అలరోడు. అతను బురదలో ఉంటే మనం బురదలో ఉండాలి. హ్మ్. అతను జీప్ కిందెళ్ళి మనం జీప్ కింద నువ్వు. సరదాగా వెరీ నైస్. మనోజ్‌తో అసలు లవ్‌లో పడిపోయా నేను ఆ షూటింగ్ మేకింగ్‌లోనే చేస్తున్నప్పుడు. మీకేదో ముద్దు గూడా పెడతా ఒక షాట్ ఉంటది. ఆ! లవ్ చేస్తాడు మనోజ్. సార్. లవ్ చేసాడసల ఆ సినిమాకి. చాలా బా చూసాడు. అయితే మనం ఇంటర్వ్యూలో కాస్త ముందుకెళ్ళాము. లాస్ట్ ఫ్యూ మోర్ క్వెషన్స్. అయితే వెరీ ఇంపార్టెంట్ క్వెషన్. ఎక్కడైనా ఒక సినిమా హిట్ అయితే నిర్మాతకి పేరొస్తది. దర్శకుడికి పేరొస్తది. డబ్బులు కూడా వస్తాయి. సినిమా హిట్ అయింది. దర్శకుడిగా పేరొచ్చింది. నిర్మాతగా డబ్బులు పోయినాయి మీకు. 'శివశాస్త్రి.' అవును. హ్మ్. ఎంత పోయినాయి సార్? సీమశాస్త్రికి లైఫ్ పోయిందని చెప్పాలి. లైఫే పోయిందా? హ్మ్. ఇప్పటికి కూడా సీమశాస్త్రి వార్తలు ఇంకా హ్మ్. ఉన్నాయి. సీమశాస్త్రి చాలా దెబ్బ కొట్టింది. ఇది మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. నిజానికి నాకు అర్థం కాలేదు ఆ ఇంటర్వ్యూలో. సినిమా హిట్ అయిన తర్వాత ఖచ్చితంగా డబ్బులొస్తాయి. మరి మీ డబ్బులు ఎలా పోయినాయి? అంటే అదే తెలియనితనం వల్ల పోయాయి. మనకి ఈ బిజినెస్ లెక్కలు తెలియక నాకొక వరస్ట్ హాబిట్ ఉంది. ఏంటంటే, పోతే పోనీ, పోతే పోనీ, ఈ దరిద్రం ఇది ఇంతటితో పోనీలే. హ్మ్. నా డబ్బు కూడా నేను పోతే పోనీ అలా అనుకోకూడదు. డబ్బు పోకుండా పట్టుకోవాలి. అప్పుడే ఆగుద్ది మన దగ్గర. నేనేంటంటే ఈ టెన్షన్స్‌ని పట్టుకొని కూర్చుంటే నేను ఇంకో సినిమా కథ రాసుకుంటాను గదా! అది ఆడితే ఈ డబ్బులెంత అని ఆలోచించాను. ఆహ్, ఆ సినిమాకి చాలా బిగ్ లాస్ అది. బిగ్ ప్రెషర్, బిగ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఇంకా ఉన్నాయి నా ఇంకా చుట్టూ. ఉన్నాయా? ఇంకా ఉన్నాయి. హ్మ్. అంటే ఆ ప్రెషర్సే ఇంకా మోస్తున్నట్టుగా మో మో మోస్తూనే ఉన్నాది. సార్. ఆ మిస్టేక్స్ ఇప్పటికి కూడా వెంటాడుతున్నాయన్నమాట. అండ్ 'జిన్నా' విషయానికొస్తే 'జిన్నా' సినిమా కథని నేను వాళ్ళడిగారు కాబట్టి ఇచ్చాను. ఆహ్, వేరే బిజీగా ఉన్నాను. వేరే సినిమా జేయాలి. బిజీగా ఉన్నాను ఇచ్చానని జెప్పారు. నిజం జెప్పండి 'జిన్నా' కథ ఇవ్వడం మీకు మనస్ఫూర్తిగా ఇష్టమా?
నాకసలు ఇష్టం లేదు. 'జిన్న కథ' కోన వెంకట్ గారు కాకపోతే అసలు నేను ఇవ్వను. హ్మ్. ఆ సినిమా నేనైతే ఇంకోలా తీస్తా. హ్మ్. సినిమా ఆడడం, ఆడకపోవడం వేరే విషయం. హ్మ్. సినిమా కరెక్ట్‌గా తీయడం అన్నది నేను నమ్ముతా ఎప్పుడైనా సరే. సార్. తర్వాత ప్రేక్షకులు దాన్ని ఎలా డెసిషన్ తీసుకుంటే వాళ్ళిష్టం. హ్మ్. బట్ నేను అలా అయితే తీయను నేను హ్మ్. 'జిన్నాని'. చాలా బాధపడ్డారంట చిన్న కథ చాలా తీశారు. అసలు ఆ సినిమా నేను హీరో ఎలివేషన్ చాలా రాంగ్ జరిగింది ఆ సినిమా. ఆహ్, నేను కొత్త డైరెక్టర్ నాకు చాలా ఇష్టం. చాలా మంచోడు. తను కూడా. బట్ హ్యాండిల్ చేయలేకపోయాడేమో అని. 'సన్నీ లియోన్', 'మోహన్ బాబు' గారి కంపెనీ, 'విష్ణు', 'కోన వెంకట్' గారున్నారు. పెద్ద కెమెరామెను. అన్నీ ఉండి ఆ సినిమా నాకు నచ్చలేదు. సార్. ఫస్ట్ హాఫ్ అస్సలు నచ్చలేదు. సెకండ్ హాఫ్ పర పర 'వెన్నెల కిషోర్' క్యారెక్టర్ బానే రాశారు గానీ, నేను చే ఏదేమైనా నేనైతే అలా తీయను సినిమాని. 'సన్నీ లియోన్' ప్రజెంటేషన్ జరగలేదు అసలు ఆ హ్మ్. సినిమాలో. 'సన్నీ లియోన్‌ని' అలా చూయించకూడదు. 'సన్నీ లియోన్' నాట్ జూనియర్ ఆర్టిస్ట్. సార్. 'సన్నీ లియోన్' ఈస్ ఎ స్టార్. స్టార్. ఆ ఎవ్రి సీన్ ఆ స్టారిజం కనిపించలేదు. సార్. ఇంకోటేంటంటే అది 'సన్నీ లియోన్' బేస్డ్ కథ అది. హ్మ్. అందులో విష్ణుని పెట్టారు. హ్మ్. పెట్టినప్పుడు విష్ణు కథ అవ్వాలది. సార్. విష్ణు కథ చేయలేదు. విష్ణుని వదిలేశారు. హ్మ్. కథ కథలో విష్ణు అలా ఉండకూడదు. నేనైతే అలా ఉంచను. సార్. నేను అండ్ లాస్ట్ 2 క్వెషన్స్ సార్. మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. మీ జీవితంలో ఉన్న ఒకే ఒక్క వివాదం ఈ బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతినేలాగా సీన్‌లు తీశారు అవును. అని చెప్పేసి. మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. వాళ్ళ గురించి గొప్పగానే చెప్పారు. ఆ టైంలో క్షమాపణ లెటర్ కూడా రిలీజ్ చేశారు. అయితే నేను మళ్ళీ ఒక ప్రశ్న అడుగుతున్నాను. నాకెక్కడ ఎలాంటి అభ్యంతరాలు కనిపించట్లేదు. బట్ ఒకే ఒక దగ్గర మాత్రం ఒక్క సీన్‌లో నిజంగా నేను కూడా బాధపడ్డాను. థియేటర్‌లో కూర్చొని చూసేటప్పుడు. ఆ చిన్న వయసులో కూడా నాకు అర్థమైంది. ఇప్పుడు అదే సినిమాలో 'దేనికైనా రెడీలో' హ్మ్. వాళ్ళ చేత వీళ్ళ పొంగల్ తినిపిస్తారు. వీరి చేత హలీం తినిపిస్తారు ఒక సీన్‌లో. అవును. అప్పుడు నిజంగా మీరు కాన్షియస్‌గానే ఉన్నారా? అది అది తప్పు అనిపించట్లేదా? అది హలీం కాదది. ఆ! పొంగలు. పొంగలు. అవును. బట్ హలీం అనుకుంటారు వాళ్ళు. అనుకుంటారు. అవును. బట్ అది రాసేటప్పుడు ఈ ఎక్కడన్నా మిస్‌ఫైర్ అవుద్ది అనిపించలేదా? ఎందుకు పొంగల్ గదా అది. హ్మ్. హలీం కాదు గదా! హ్మ్. నేను తిన్నది హలీం. హ్మ్. పొంగల్. వాళ్ళేమనుకున్నారంటే హలీం అనుకున్నారు. హ్మ్. ముస్లిం ఇంట్లోంచి వచ్చింది కాబట్టి ఈళ్ళు బ్రాహ్మిన్స్ అంతా లొట్టలేసుకొని తిని హలీం తిన్నామేమో అనేసి కంగారు పడ్డారందరూ. హ్మ్. ఆ కంగారు పడ్డమే థియేటర్‌లో నవ్వులు. నవ్వులు ఓకే. 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 నేను నవ్వుల కోసం వీళ్ళని డిగ్రేడ్ చేయడం, హలీం తినిపించడం కాదు. హలీం కాదది. హ్మ్. పొంగలు. అది ఒక సీనే వేసాము. హ్మ్. క్లారిఫికేషన్ కోసం. ఆ అమ్మాయొచ్చి చెప్పుద్ది. లాస్ట్‌లో లాస్ట్‌లో కాదు. ముందే. హ్మ్. ప్రీ క్లా ప్రీ క్లైమాక్స్ ముందే వస్తది. అదే ఈ సీను ఈ కంటిన్యూటీ సీన్ తర్వాత ఒక 3 సీన్‌ల అవును. తర్వాత అవును. ఈడు బాధపడుతుంటాడు. ఆ అమ్మాయి కనిపించంగానే ఆ! మ మ ప ఎళ్ళిపోతా భరత్. ఉంటాడు. "ఏ పంతులు అలా కాదు ఏంటంటే ఆ రోజు హలీం ఇచ్చావు బుద్ధుందా లేదా?" అంటే, ఆ! "అది హలీం కాదు పంతులు పొంగల్" ఆ! అంటది. అంటే అమ్మో! పొంగల్ అని అప్పుడు రిలాక్స్ అవుతారు. హ్మ్. అది అంటే, అంటే ఇప్పుడు ఎలా ఉంటదంటే మనోభావాలు దెబ్బతింటం ఏంటంటే, ఆ చెప్పేంత వరకు ఆగం మనం. అది కాదు. ముందు దెబ్బ కొట్టడం అన్నది జరిగిపోయింది కదా! నా మనస్సు మానసికంగా నేను హ్మ్. బాధపడ్డాను కదా! పొంగల్ తినిపించావు నన్ను అనిపించా. అది తీసుకున్నారు అటువైపు. హ్మ్. నేనేసిన రెమెడీ సీన్ వాళ్ళకి రిజిస్టర్ అవ్వలేదు. రిజిస్టర్ అవ్వలేదు కాదు. వాళ్ళు తీసుకోలేదు దాన్ని. హ్మ్. అంటే ముందు బాధ పెట్టి వెనరాస్తే ఎలాగా అన్నట్టుగా అయిపోయిందనమాట అది. హ్మ్. బట్ నేనెప్పుడు అలాగా అసలు ఆ సీను క్లారిఫికేషన్ ఇచ్చే సీన్ వద్దన్న డిస్కషన్ జరిగింది. ఓకే. ఎటువంటి పరిస్థితుల్లో కావాలని చెప్పింది నేను. హ్మ్. అసలు ఎవ్వరిని అనే హక్కు మనకు లేదు సార్. మనం కంపల్సరీ ఆ సీన్ ఉండాల్సిందే అనేసి నేను ఫైట్ చేసి ఆ సీన్ పెట్టించా. సో, ఓకే సార్. అండ్ ఇప్పుడు ప్రస్తుతం విషయానికొద్దాం. ఒక సినిమా చాలా బిజీగా ఉన్నారు. యాక్చువల్‌గా మన ఇంటర్వ్యూ 4 రోజుల క్రితం జరగాలి. అవును. ఆ! సో, ఆ సినిమా విశేషాలు చెప్పండి. ఈ సినిమా మళ్ళీ ఒక పెద్ద హిట్‌కి నాంది పడిందని చెప్పాలి. సార్. పెద్ద హిట్ అవుద్ది సినిమా. పూర్తి పేరు సార్? సినిమా పూర్తి పేరు? 'మిస్టర్ మిడిల్ క్లాస్' హ్మ్. సినిమా పేరు. మిడిల్ క్లాస్ అని అంతా అంటున్నారు గానీ, మిస్టర్ మిస్టర్, మిడిల్ మిడిల్ మిస్టర్ మిడిల్ క్లాస్. ఆ! శ్రీకాంత్ గారి కోసం కథలు రాసుకునే సినిమా ఇది. హ్మ్. ఈ సినిమా రిలీజ్ అయ్యాక శ్రీకాంత్ గారి కోసం కథలు రాస్తారు మళ్ళీ. హ్మ్. ఆయన హీరోగా. హ్మ్. ఆయనకొక ప్రత్యేకమైన సినిమాలు వస్తాయి ఈ సినిమా తర్వాత. సార్. అంత బాగొచ్చిన సినిమా. అంత మంచి సినిమా అవుద్ది ఈ సినిమా. సార్. పెద్ద హిట్ అవుద్ది. నాకు మళ్ళీ
ఇన్నింగ్స్ సెకండ్ స్టార్ట్ ఇన్నింగ్స్ చేసే లాగా. సినిమా ఇది. ఉమ్. హ్మ్. అంటే రిలీజ్ డేట్ ఏమన్నా ప్లాన్ చేసుకున్నారా? అంటే ఇప్పుడు 'పెద్ది' సినిమా ఉంది గదా! దాని గురించి ఆలోచిస్తున్నాం. ఉమ్. ఆ సినిమా తర్వాత ఏదో టైం జూన్‌లో అనుకుంటున్నాం గానీ, జూన్‌లో కూడా డేట్లు ఖాళీగా దొరికితే జూన్ 25, 26 అలాగా. ఉమ్. లేదంటే జూలై ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్. అండ్ ప్రమోషన్స్ కూడా ఇంకా స్టార్ట్ అయినట్లేదు. స్టార్ట్ అవ్వలేదు. మా సినిమా అయిపోయింది. ఒక 1 వీక్‌లో స్టార్ట్ అయిపోతాయి ప్రమోషన్స్. సార్ నిజంగా వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రతి తరంలో అంటే జనరేషన్ అంటారు కదా! ప్రతి జనరేషన్‌లో అద్భుతమైన హాస్యాన్ని అందించే దర్శకులు చాలా అరుదుగా ఉంటారు. మాస్ సినిమాలు తీసే నిర్మాతలు, డైరెక్టర్లు చాలా ఎక్కువ మంది ఉంటారు. అక్కడక్కడ ప్లేస్ అయినట్టుంటారనమాట. మంచి హాస్యాన్ని అందించే డైరెక్టర్లు. అందులో మీరు ఒకరు. సో, మిమ్మల్ని మిస్ అవుతున్నాం గత కొన్ని సంవత్సరాల నుంచి. సో, ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాము. ఆల్ ద బెస్ట్ సార్. సినిమా రిలీజ్ అయిన థాంక్ యూ. తర్వాత మాత్రం మరో మంచి ఇంటర్వ్యూ పూర్తిగా సినిమా మీద చేద్దాం. థాంక్ యూ. థాంక్ యూ సార్. థాంక్ యూ థాంక్ యూ. వెరీ మచ్. థాంక్ యూ వెరీ మచ్. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.